2014లో టికెట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించినట్టున్నారు. అప్పుడు బాలినేని వల్ల మీకు టికెట్ రాంది. మంత్రిని టీడీపీని అడ్డుకొని 30,000 మెజార్టీ తెచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు. మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ జగన్మోహన్ రెడ్డికి పడిందని. మరి ఎందుకు రాలా 2019లో? ఆయన నాతో ఏదన్నా స్ట్రైట్గా చెప్పేస్తాడు, నేను స్ట్రైట్గా అడుగుతాను ఆయన్ని. మరి పరిటాల రవి గారి దగ్గర చేరారని చివరి మాటలే ఈ తెలియక వీళ్ళు మాట్లాడుకోవడమే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గ నేతలకి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా? ఉన్నది తక్కువ మంది అయినా, తక్కువ మంది ఉన్నారు కదా, తక్కువ మంది ఉన్నా కానీ ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి. సార్ నేషనల్ హైవేలు నేను తెచ్చారు, చూపిస్తాను మీకు. రూరల్ ఏరియాలో రోడ్లు మాత్రం వేయలేదు. కొన్ని వ్యాఖ్యలు మిమ్మల్ని హట్ చేసాయని మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు. అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవచ్చుగా? ఆ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు ఎవరో హట్ అయిన వాళ్ళు వెళ్ళి దాడి చేశారు తప్ప అది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. శాసన మండలిలోనే నిలదీయమంటున్నారా? మరి శాసనసభకు ఎందుకు వెళ్ళట్లా? ఎమ్మెల్యేకి ఇచ్చినంత మైక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? ఆయన ఎక్స్సీఎం కాదా, పార్టీ అధ్యక్షుడు కాదా? తిరుపతి లడ్డు విషయంలో చాలా వివాదం. మీరు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళినట్టుందే. స్టేట్ గవర్నమెంట్ పని చేయదు, సెంట్రల్ గవర్నమెంట్ పని చేయకపోతే వీళ్ళు వేసే కమిటీ పని చేస్తుందా? పక్కా ఇది కుట్ర. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా సాధారణమైన స్థాయి నుంచి ఎమ్మెల్సీ దాకా ఎదిగిన వైనం వివరిస్తారా? నాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేనైతే కందుకూరులో డిగ్రీ ఎంఏ చేశాను టీఆర్ గవర్నమెంట్ కాలేజీలో. ఆ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను. 1999లో అయిపోయింది. ఆ క్రమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 1996లో కందుకూరులో వార్తా ఏజెన్సీ తీసుకోవడం, యాడ్స్, రిపోర్టింగ్ అన్ని పనులు అక్కడి నుంచి స్టార్ట్ చేసి నేర్చుకుని ఒక 5 years పనిచేశాను 2000 వరకు కందుకూరు నియోజకవర్గంలో. ఆ తర్వాత నేను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడున్న ఫ్రెండ్స్ కొంతమంది నన్ను జాబ్ వద్దు, రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, మీడియా పరిస్థితి కూడా అంత బాగాలేదని చెప్పి నన్ను రియల్ ఎస్టేట్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దాంతో 2000 నుంచి నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. 2002 నుంచే నేను ప్రాజెక్ట్స్ ఓన్గా నేనే చేసుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా. తర్వాత బెంగళూరులో కూడా చేసాం. హైదరాబాద్లో ఫార్మా కంపెనీ కూడా పెట్టాం. ఫార్మా కంపెనీ, రియల్ ఎస్టేట్ మేజర్ బిజినెస్లు. కందుకూరులో థియేటర్స్ అవి ఉన్నాయి, వ్యవసాయం ఉంది. అన్ని వ్యవసాయ కుటుంబం నుంచే వ్యాపారాల్లో దిగారు. తర్వాత మరి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రాజకీయాలు మేము 92 నుంచే ఉన్నాం. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది, 10th అయిపోయింది నాకు 92. ఓకే. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన దగ్గర నుంచి మాకు తెలుసో తెలియకో రాజకీయాలకు అటాచ్మెంట్ వచ్చింది. ఇంకా కాలేజీ పాలిటిక్స్, కాలేజీలో గొడవలు, ఆ టైంలో కందుకూరులో జరిగిన హత్యలు, వీటన్నిటి ప్రభావంతో ఇంకా టీడీపీలోనే కంటిన్యూ అవుతా. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించాలనే లక్ష్యంతో 94 దాకా పనిచేసి 94, 99 2 times కందుకూరు టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించాను డాక్టర్ దివిశ్వరాం గారు. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను 2000లో. తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలు 2005లో మళ్ళీ బ్యాక్ వచ్చాను. 2005 నుంచి నేను 9 వరకు టీడీపీలో పనిచేశాను. జిల్లా యూత్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. మళ్ళీ కాదని చంద్రబాబు గారు అప్పుడు స్టేట్ కమిటీలో జనరల్ సెక్రటరీ ఇచ్చారు, యూత్ కమిటీలో. అదే 2009 వరకు అక్కడ కంటిన్యూ అయ్యాం. మేజర్ రోల్ చేసాం టీడీపీలో. బాగా అన్ని మీకోసం యాత్రలు, సభలు అన్నీ చేసాం. తర్వాత 2009లో కాంగ్రెస్లోకి వెళ్ళాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే జాయిన్ అయ్యాను ఒంగోలులో కాంగ్రెస్లో. ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసి ఒంగోలు ప్రచారానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆయన దగ్గరే జాయిన్ అయ్యాను. 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం కొనసాగుతాం. కాంగ్రెస్ నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే మళ్ళీ అదే ఆయనతోటే జర్నీ. చాలా సుదీర్ఘమైన ప్రయాణం, చాలా లాంగ్ జర్నీ ఆల్మోస్ట్ 34 years. రియల్ ఎస్టేట్ అట్లాగే ఫార్మా ఇండస్ట్రీ. 2014లో టికెట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించినట్టున్నారు. అప్పుడు బాలినేని వల్ల మీకు టికెట్ రాంది. ఏం కాదు, 2010-11లో పార్టీ పెట్టినప్పటి నుంచి నేను రాజమోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్ వచ్చింది, సొసైటీలు వచ్చినాయి, పంచాయతీలు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి, అన్ని ఎలక్షన్లు నేనే ఫేస్ చేశాను. ఒకవైపు మహేష్ రెడ్డి గారు అప్పుడు మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ఒకవైపు స్ట్రాంగ్ కాన్స్టిట్యూన్సీ తెలుగుదేశానికి. ఇద్దరిని ఎదుర్కొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ బాగా నిలబెట్టి 30,000 మెజార్టీ తీసుకొచ్చాను రాజమోహన్ రెడ్డి గారికి. ఆ రోజు నేను ఇన్ఛార్జిగా ఉండి ఎంపీ కాన్స్టిట్యూన్సీలో. మంత్రిని టీడీపీని అడ్డుకొని 30,000 మెజార్టీ తెచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు.
పంచాయతీలు కూడా టీడీపీకి 30 వస్తే కాంగ్రెస్ 30 వస్తే నేను 30 గెలవగలిగాను వాళ్ళిద్దరిని ఎదుర్కొని అక్కడ అన్ని కంటిన్యూగా వచ్చినాయి. కానీ లాస్ట్ మినిట్లో ఒక నామినేషన్లు వేసే 2-3 డేస్ ముందు సీటు మార్చిపోతల రామారావు ఇవ్వడం జరిగింది. సరే అధినాయకుడు ఇష్టం కాబట్టి అధినాయకుడు నేను చెప్తే చేసి ఆయన గెలిపించాను నేను ఆ రోజు. అధికారంలో వైఎస్ఆర్ గారు రాకపోయినా పోతల రామారావు గారికి మా కాన్స్టిట్యున్సీ గురించి ఏం తెలియకపోయినా కూడా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని గౌరవించి మేము పనిచేసి ఆయన గెలిపించాం. 19కి ముందు పాదయాత్ర బాగా జరుగుతున్న టైంలో మీరు బాగా గట్టిగా సక్సెస్ చేశారని మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ జగన్మోహన్ రెడ్డికి పడిందని, మరి ఎందుకు రాలా 2019లో? 2015లో పోతల రామారావు పార్టీ మారిన తర్వాత మళ్ళీ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ టైంలో వద్దని చెప్పాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. నాకు చౌదరీస్ చాలా తక్కువ ముందు నువ్వు నాతో ఉండాలి అని చెప్పి ఆయన గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. దాంతో ఇంకా మళ్ళీ 2016లో ఇన్ఛార్జ్ తీసుకున్నాను కందుకూరు నియోజకవర్గం. మళ్ళీ 19 దాకా అన్ని కార్యక్రమాలు ఎక్కడ తగ్గకుండా, అంటే ప్రజలు అప్పుడు ఏముండిందంటే నెల్లూరు వరకు మొత్తం కొంచెం రాయలసీమ ప్రాంతం కదా, కందుకూరు నుంచి కొంచెం చౌదరీస్ కాన్స్టిట్యున్సీలు స్టార్ట్ అవుతాయని, ఎలా జరుగుద్ది అటు మహేందర్ రెడ్డి లేడు సీనియర్ లేరు కొత్త కదా అన్న ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. కానీ నేను నాకు ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి నా తెలివితేటలతో నేను బాగా గ్రాండ్ సక్సెస్ చేయగలిగాను. అక్కడి నుంచి ఇంకా ట్రెండ్ మారింది కొంచెం. మళ్ళీ అక్కడ దాకా ఉన్న ఒపీనియన్కి మా దగ్గర నుంచి ఉన్న ఒపీనియన్కి చేంజ్ అయిపోయింది. స్టేట్ మొత్తం అదే ఊపు కంటిన్యూ అయిపోయింది శ్రీకాకుళం వరకు. అది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. అప్పుడు సింగిల్గా బాగా చేయగలిగారు, అసలు మేము ఊహించలేదు నువ్వు ఈ రేంజ్లో చేస్తామని. కానీ 2019కి వచ్చేటప్పుడు మళ్ళీ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. సరే మళ్ళీ అధిష్టాన నిర్ణయమే కాబట్టి మళ్ళీ ఆయనకు సపోర్ట్ చేసి మళ్ళీ ఆయన కూడా గెలిపించాం. అందుకే నాకు మళ్ళీ 2021 యాక్చువల్లీ నాకు 19లోనే ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాడు. కానీ అప్పుడు మళ్ళీ రద్దు చేయాలని కోవిడ్ రావడం ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి అది కొంచెం డిలే అయింది. తర్వాత 2021 లోకల్ బాడీస్ ఇవ్వాలనే దాంతో లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ అయినాయి కదా, దానివల్ల కొంచెం డిలే అయింది. దానివల్ల నాకు 2021 డిసెంబర్లో ఎమ్మెల్సీ ఇచ్చారు. సార్ మామూలుగా మీకు వచ్చిన అవకాశానికి సంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు పార్టీ? నేను హ్యాపీ. నాకు ఎందుకంటే నేను వ్యాపారంలో ఏదైనా చేసుకుంటేది, నేనేం ఆశించాను రాజకీయాల నుంచి. అది ఏ పార్టీలో అడిగినా మీరు టీడీపీ నాయకులు అప్పుడు 15 ఏళ్ళు నేను ఉన్నప్పుడు వాళ్ళని అడిగినా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అయినా కానీ నాకు ఇచ్చిన బాధ్యత నేను చేస్తా. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న రిలేషన్ ఏంటంటే ఆయన నాతో ఏదన్నా స్ట్రైట్గా చెప్పేస్తాడు, నేను స్ట్రైట్గా అడుగుతాను ఆయన్ని. మాకిద్దరికి రిలేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్షిప్ మాదిరిగా ఉంటుంది. కానీ మేము అధినాయకుడితో మాట్లాడుతున్నాం అన్న ఫీల్ అయ్యారని మాకేం ఉండవు. మాకు ఆ ఫ్రీడమ్ ఇస్తాడు ఆయన. అందువల్ల నాకు ఆయన అంటే ఇష్టం బేసిక్గా. అందువల్ల నేను ఆయనతో జర్నీ చేయడానికి నాకు అసలు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎప్పుడు అంటే ఇవ్వనప్పుడు కొంచెం బాధ వేస్తుంది. కాకపోతే అది 2-3 రోజులు ఉంటుంది అంతే. కానీ తర్వాత ఇంక మామూలు జర్నీ మాది కంటిన్యూగానే హ్యాపీగానే చేసుకుని వెళ్తాం. కొంచెం వెనక్కి వెళ్దాం. మీరు ఎంఎం కొండయ్య గారి రియల్ ఎస్టేట్లో భాగస్వామిగా ఉన్నారు? లేదు జస్ట్ ఒక 2 months ఒక 4 sites అమ్మాము ఆయన కంపెనీలు అంతే. ఆ ఓన్లీ 2000లో ఓన్లీ ఆగస్ట్, అది వినాయక చవితికి నేను హైదరాబాద్ వెళ్ళింది 2000లో. 4 months అంతే, సంక్రాంతి వరకే. ఇది వినాయక చవితి ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తుంది కదా, ఆ 4 months 3 months నేను ఆయన కంపెనీలో వర్క్ చేసింది. అది ఆయన డైరెక్ట్ కాదు, చింతలపూడి శ్రీనివాసరావు అని మా ఊరు అతను ఉంటే అతను టీంలో నేను పనిచేశాను. ఒక 4 sites అమ్మాను అంతే. ఓకే సార్. మరి పరిటాల రవి గారి దగ్గర చేరారని వచ్చి మాట్లాడండి, ఈ తెలియక వీళ్ళు మాట్లాడుకోవడమే. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీ లీడర్స్. పరిటాల రవి కరణం బలరాం గారితో తిరిగేవాళ్ళం. పరిటాల రావు గారి ఫ్యామిలీ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అప్పుడు ఎప్పుడైనా సరే. ఓకే. కాబట్టి నేనేంటంటే ఎవరితోనైనా ఒకరి పరిచయం అయితే రోజు వాళ్ళతో టచ్లో ఉండదు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనం విడిపోం. నేనేమి ఆశించిన ఎవరి నుంచి, కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పుడు శత్రుత్వం కానీ కక్షలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి నాకు అందరు పరిచయం ఉన్నారు టీడీపీలో కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ. ఏ జిల్లాకి వెళ్ళినా మ్యాక్సిమం లీడర్స్ అటు 15 సంవత్సరాలు ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి అందరు పరిచయమే. అందరితో నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను. రాజకీయం వరకే మా కాన్స్టిట్యున్సీ వరకే ఉంటుంది కానీ పక్క నియోజకవర్గ జిల్లాలకు వెళ్ళినప్పుడు మనం పెద్దగా నేనైతే ఇంటర్ఫీర్ అవ్వను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గ నేతలకి ఆ నేతలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా? అవును, కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీగా కూడా ఉంటారు. ఉన్నది తక్కువ మంది అయినా, తక్కువ మంది ఉన్నారు కదా, తక్కువ మంది ఉన్నా కానీ ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి. ఎవరు బయటకు వెళ్ళలేదు కదా, ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయినా ఉన్నా ఆడే ఉన్నారు, గెలిచిన ఆడే ఉంటారు. ఎందుకంటే వన్స్ జగన్మోహన్ రెడ్డి గారితో వాటికి అటాచ్మెంట్ సెట్ అయితే వదిలిపెట్టి ఎవరు పోరు. నేను మరి బయట వినిపించే విమర్శలకి ఏం చెప్తారు మీరు? అప్పుడు అవన్నీ క్రియేట్ చేశారు టీడీపీ ఎల్లో మీడియా క్రియేషన్ మాత్రమే నేనైతే క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే తలసెల రఘురాం
ఆయన ప్రోగ్రామ్స్ మొత్తం చూసేది ఆయనే 15 సంవత్సరాల నుంచి. ఆయన ఎవరండి? కమ్మ. 2 ఆయన కెమెరామెన్ సతీష్ ఎవరండి? ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు. మేము కానీ అవినాష్ కానీ ఇట్లా ఎవరైనా సరే ఆయన దగ్గరకు ఒకసారి వచ్చి అటాచ్ అయ్యారంటే ఇంక వదిలిపెట్టి బయటికి పోయేది ఉండదు. అలాంటి కుల ఫీలింగ్ ఉంటే మేము ఉండలేం కదా అక్కడ. ఇన్ని సంవత్సరాలు మేము ఈ రకంగా ఆయన కోసం ఫైట్ చేయలేం కదా. కాబట్టి అవన్నీ ఒట్టి మాటలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అసలు ఆ ప్రాబ్లం క్యాస్ట్ ఫీలింగ్ అనే ఇష్యూ పెద్ద ఉండదండి. అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఈ ప్రచారం ఎక్కువ జరిగింది. ఆ పక్కన పైగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానివ్వండి, నాయకులైనా సరే వాళ్ళకి సరైన సహకారం బయట వాళ్ళకి ఇవ్వలేదు అనేది ప్రచారం ఎందుకు జరిగింది మరి? లేదండి, అబద్ధం అంతా. వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎల్లో మీడియా మొత్తం ఏంటంటే ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఆయన మీద అబండాలు వేసి నిందలేసి అలా ప్రచారం చేసేది తప్ప ఒక్క ఇండస్ట్రియలిస్ట్ బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పమని చూద్దాం ఒక్కరిని. మీకేం నచ్చింది జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా? నేను ఇప్పుడు ఎన్టీ రామారావుని చూశాను 94 to 95 ఆ టైం అట్లా. తర్వాత చంద్రబాబు నాయుడిని చూశాను 95 నుంచి 99 దాకా. తర్వాత వచ్చిన అందరు ముఖ్యమంత్రుల్ని నేను చూసుకుంటా. నేను పొలిటికల్ సైన్స్ చదువుకున్నా కాబట్టి అబ్జర్వేషన్ ఎప్పుడు ఉంటుంది నాకు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లాస్ట్ గవర్నమెంట్ కానీ జగన్ కానీ ఇప్పుడు కానీ వేరియేషన్ చాలా ఉంటుందండి. ఈయన క్లియర్గా అభివృద్ధి అనే దాని మీద అయితే ఫుల్ ఫోకస్ పెడతాడు జగన్మోహన్ రెడ్డి. అట్ ద సేమ్ టైం సంక్షేమం కూడా పెడతాడు. అక్కడ సంక్షేమంలో కూడా అభివృద్ధి ఉంటుంది. అది చాలా మంది ఏంటంటే ఇతను వెళ్ళే దారి ఎవ్వరు వెళ్ళలేకపోయాము, చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు ఈ స్టేట్ డెవలప్మెంట్కి, ఇతను ఎదుర్కోవాలంటే మనం ఫేస్ చేయలేము ఇతన్ని, ఏదో ఒకటి ఏ అపోహలు సృష్టించి చేసి ఆయన డ్యామేజ్ చేసి మీడియా ద్వారా అని చెప్పి చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కాపలాదారులా కాపాడాడు లాస్ట్ 5 years. ఏ విషయంలో చూసినా ఫైనాన్షియల్గా కానీ సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ నేను అదే కౌన్సిల్ని గట్టిగా వాదించడానికి కారణం కూడా అదే. ఆయన చేసిందే మేము ప్రూఫ్ చూపిస్తున్నాం చెప్తున్నాం, యువతుల దగ్గర సమాధానం లేదు అంతే. ఇక్కడే రీజన్, మేము విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం, మీరు చెప్పండి మీ ఆన్సర్ అంటే ఆన్సర్ లేదు. కాబట్టి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. చాలా నష్టపోయింది రాష్ట్రం, పరిశ్రమలు బయటకు వెళ్ళిపోయాయి. పచ్చి అబద్ధం అది. ఇదంతా మరి జరుగుతున్న ప్రచారం కదా, ఇప్పుడు ఆ పార్టీ అధికార పార్టీ చేస్తున్న ప్రచారం. అదే నేను మొన్న లాస్ట్ సెషన్లో కానీ ఇప్పుడు కానీ ఈ 2 years నుంచి మేము అడుగుతా ఉన్నాం. మీరు చెప్తున్నారు కదా అభివృద్ధి కుంటుపడిందని. నేను 3 విషయాలు మీ దృష్టి తీసుకొస్తాను. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 పోర్టులు కాంగ్రెస్ గవర్నమెంట్లో వస్తే వైజాగ్ పోర్టు, కాకినాడ పోర్టు, 2 పోర్టులు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన పోర్టులన్నీ 4, అవి కాంగ్రెస్ హయాంలో. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2, పాత కాంగ్రెస్లో 2. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 5 ఏళ్లలో 4 పోర్టులు తీసుకొచ్చాడు ఏపీకి. నేను అడిగాను, మీరు విజనరీ కదా, గుజరాత్ అంటారు, సింగపూర్ అంటారు, అన్నీ చేస్తామంటారు కదా, మరి సింగపూర్ ఎలా గ్రో అయింది, గుజరాత్ ఎలా గ్రో అయింది? ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. 972 కిలోమీటర్ల కోస్తా తీరం ఆంధ్రప్రదేశ్కి ఉన్నట్టు ఎక్కడ లేదు ఇండియాలో. అలాంటి పరిస్థితుల్ని నేను 40 ఏళ్ల కెరీర్లో మీరు ఎందుకు ఒక్క పోర్ట్ అయినా కట్టలేకపోయారు అని మేము అడిగితే ఆన్సర్ లేదు. ఇది ప్రాక్టికల్గా ఉందా కాదా? పోర్టులు మొత్తం మేమే శంకుస్థాపన చేసామా, 50% అబోవ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసామా లేదా? కోవిడ్ పరిస్థితుల్లో కూడా, కోవిడ్ 2 years పోయినా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేకపోయినా, రవాణా సౌకర్యాలు మొత్తం బంద్ అయిపోయినా మేము అప్రూవల్ తీసుకొచ్చేసి 4 పోర్టులు మూవ్ చేసామా లేదా? అది అందరి కళ్ళ కనిపించే పోర్టులు. అది మచిలీపట్నం పోర్టు కానీ, మూలపేట పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, కాకినాడ గేట్వే కానీ, దీంట్లో 3 గవర్నమెంట్ పోర్టులు, 1 ప్రైవేట్ పోర్టు. ఇది అభివృద్ధి కాదని మేము అడిగాం. మీ కెరీర్లో ఒక పోర్టుకు కూడా మీరు ఆలోచన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అవకాశం ఇస్తేనే 4 పోర్టులు తెచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు 2 పోర్టులు తీసుకొచ్చాడు. అది డెవలప్మెంట్లో వాళ్ళకి ఈయన తేడా అని చెప్పి నేను గతంలో కూడా వాదించాను. రెండోది ఫిషింగ్ హార్బర్స్ 10 తీసుకొచ్చాడు ఆయన. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు కానీ, లేకపోతే ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక జెట్టి కానీ ఉండాలనే సంకల్పంతో ఆయన ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు ఉండే బార్డర్ మొత్తం కలిపి ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది చూసుకోండి. మరి 10 గతంలో ఉంది ఫిషింగ్ హార్బర్లు 3-4. మరి ఇప్పుడు ఈయన 10 ఎందుకు తీసుకొచ్చాడు కొత్తవి? దాంట్లో జువల్ దిన్న కూడా ఓపెన్ చేసింది మేమే మా ప్రభుత్వంలో. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కనపడకుండా పోయేది ఏం లేదు కదా. ఇంత అభివృద్ధి ఆయన ఆలోచన చేశాడు. ఎందుకు అభివృద్ధి ఆలోచన చేశాడంటే ఈ పోర్టులన్నీ ఉంటే ఈ సౌత్ ఇండియాలో కొంచెం నార్త్లో కలిపి 5 రాష్ట్రాలు ఏపీ మీద ఆధారపడి బిజినెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ పోర్టులకి రవాణా సౌకర్యాలు కావాలి. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నేషనల్ హైవేలు దాదాపు 39,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేలు తీసుకొచ్చారు. ఎక్కడ అసలు మీ హయాం చూపిస్తా నేను. రోడ్లే వేయలేదు. అదే వాళ్ళ మీడియా మొత్తం వాళ్ళది కాబట్టి పచ్చి అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేశారని నేను ఇందాక నుంచి చెప్తున్నా. 39,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేలు తీసుకొచ్చారని బీజేపీ వాళ్ళే చెప్పారు, మేం కాదు. రికార్డు ఉంది. నేషనల్ హైవేలు దాచిపెట్టడానికి కుదిరేది కాదు. అది కూడా నేను మీకు చెప్తాను. అదే సార్, నేషనల్ హైవేలు నేను తెచ్చారు, చూపిస్తాను మీకు. రూరల్ ఏరియాలో రోడ్లు మాత్రం లేదు, రూరల్ ఏరియాలో రోడ్లు కూడా వేశారు. ఈ రోజు మీరు గుడివాడ పోదాం రండి, ఏ రోడ్డు బాగుందో విజయవాడ కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా చూపిద్దారండి మీరు. ఇన్ని పచ్చి అబద్ధాలు. మీరు ఎన్నికలకు ముందు వేసి ఉండొచ్చు, కానీ లేదా ఏరియాల్లో మెయిన్ రోడ్లు ప్రధానమైన అది గత 5 సంవత్సరాల్లో వర్షాలు విపరీతంగా పడ్డాయి, కొన్ని డ్యామేజ్ అయిన మాట వాస్తవం. కానీ కరోనా సిచ్యువేషను, ఇటు పక్క జనాలను కాపాడుకోవాలి, ఇటు పక్క పథకాలు కాపాడుకోవాలి, స్టూడెంట్స్ని కాపాడుకోవాలి, వైద్యం చూసుకోవాలి, మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నీ ఆయనకున్న విపరీతమైన ప్రెజర్లో స్టేట్ నడుపుకొని వచ్చాడు. ఒక పక్క అప్పులు ఆల్రెడీ చేసి 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేసి ఇచ్చిపోయిన అప్పులు, మళ్ళీ ఇంకా బాకీలు 1 లక్ష కోట్లు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ దాటుకొని కోవిడ్ని అధిగమించి ఆయన చేయాల్సి వచ్చింది. నేషనల్ హైవేలు మీరు గమనించండి, మూలపేట పోర్టుకి ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి మీకు నేషనల్ హైవేలు ఇప్పుడు వర్కులు జరుగుతున్నాయా లేదా, అవి ఎప్పుడు ప్రారంభించినాయో మీరు డేట్ చెక్ చేసుకోండి. ఒకటి, తెలంగాణ నుంచి కాకినాడ పోర్టుకి వేసే నేషనల్ హైవేలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినాయా కాదు, ఇప్పుడు అయిపోయినాయి ఆల్రెడీ వర్క్లు అయ్యి. అప్పుడు ఇస్తేనే కదా ఇప్పటికి అయిపోయింది, అప్పుడు తెస్తేనే కదా. మళ్ళీ అనంతపూర్ నుంచి చిత్తూరు మీదుగా ఒక హైవే, మళ్ళీ ఇప్పుడు రాయలసీమ అనంతపూర్కి ఆ వైపు ఒక 4 లైన్, ఈ వైపు ఒక 4 లైన్ వచ్చింది. అది కృష్ణపట్నం పోర్టుకు ఒక 4 లైన్, రామాయపట్నం పోర్టుకు వస్తూ ఉంది. ఇలా తెలంగాణ పూర్తిగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆంధ్ర మీద ఆధారపడిన పరిస్థితి, ఛత్తీస్గఢ్ మొత్తం పూర్తిగా ఆంధ్ర మీద ఆధారపడిన పరిస్థితి పోర్టుల విషయంలో. పోతే తెలంగాణ అయిపోయింది, ఛత్తీస్గఢ్ అయిపోయింది కదా. ఒరిస్సాలో కొంత ప్రాంతం మన వైపుకే వస్తుంది, ఎందుకు పోర్టు దగ్గర లేని అన్ని మనకే వస్తాయి. అలాగే కర్ణాటకలో కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కాబట్టి లారీలు అడుకోవడానికి కష్టం కాబట్టి అవన్నీ మనకి కృష్ణపట్నం పోర్టుకు వస్తాయి, రామాయపట్నం పోర్టుకు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఏదైతే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కొంత ప్రాంతం, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరగాలంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి జరగాలి. అందుకు పోర్టులు తీసుకొచ్చాడు. ఈ 5 రాష్ట్రాల నుంచి పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్ అని చెప్పి నితిన్ గడ్కరీ ఇచ్చిన మాట వాస్తవం. 39,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చిన నేషనల్ హైవేలు ఓన్లీ 11,000 కోట్లు. 11,000 కోట్లు. బీజేపీ పాలసీ పెట్టుకుంది, ఎక్కడైనా పోర్ట్స్ కడతా ఉంటే వాటి కనెక్టింగ్ రోడ్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. దానికి అనుబంధంగా వాళ్ళు ఇచ్చారు. బ్రహ్మాండంగా చేశారు. అయితే 39,000 కోట్లు నేషనల్ హైవేలు తీసుకొచ్చింది. ఈరోజు ఏపీలో ఏ వైపుకి వెళ్ళినా 4 లైన్ రోడ్స్. దానికి క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. సంక్షేమం ఈ రెండే కదా కళ్ళలాగా చేశారు. ఇంకొకటి ఉంది, ఈ 2 వచ్చినాయి కదా. ఎయిర్పోర్ట్లు చూడండి మీరు, తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్, ఆంధ్రాలో మనకు ఆల్రెడీ వైజాగ్ పాత ఎయిర్పోర్ట్, మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసింది ఎవరంటే ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ చేసి, కేసులు క్లియర్ చేసి శంకుస్థాపన చేసింది మేమే కదా. ఆల్మోస్ట్ 50% వర్క్ కంప్లీట్ చేసింది మా గవర్నమెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. రెండోది, కడప ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసింది మేమే, కర్నూలు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసింది మేమే. కానీ నెల్లూరుది అక్కడ వేయబుల్ కాదని అదాని వాళ్ళు కూడా టెండర్ రాకపోతే మిమ్మల్ని తిట్టు దగ్గర ఇంకొక ఎయిర్పోర్ట్ ప్రకాశం నెల్లూరు మధ్యలో చేయాలని ప్లాన్ చేసాం. గతంలో 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి ఏవియేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఒక ఎయిర్పోర్ట్ తీసుకురాలా. ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఓ పేపర్లో వస్తుంది 2 years నుంచి. ఇంతవరకు దగదత్త ఎయిర్పోర్ట్ మొదలుపెట్టింది లేదు, ఇంగోలు ఎయిర్పోర్ట్ మొదలుపెట్టింది లేదు. ఎక్కడ ఎయిర్పోర్ట్ మొదలుపెట్టింది ఏదో చూపించండి వర్క్. ఒకటి విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంటే ఇప్పుడు రెడీ చేస్తున్నారు. 2 సార్లు విమానయాన శాఖ మంత్రులు ఆంధ్ర వాళ్ళు ఉంటే కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ని కనీసం రాజధాని అన్నారు కదా, విజయవాడ ఎయిర్పోర్ట్ని పెద్ద ఎయిర్పోర్ట్ చేయలేకపోయారు. మరి మీరు చెప్పింది అన్ని నేను ఏకీభవిస్తాను. మరి మేము 3 ఎయిర్పోర్ట్లు తెచ్చాం గత లాస్ట్ ఇయర్లో. కానీ తేడా ఎక్కడొచ్చింది మరి? మీడియా ప్రచారం అండి, మీడియా ప్రచారం, కేవలం మీడియా ప్రచారం. ఎల్లో మీడియా ఎందుకు నమ్మలా? ఎల్లో మీడియా చేసిన అబద్ధ ప్రచారం అనుభవించారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఒక పక్క మీరు దానికి ఆన్సర్ చెప్తాను నేను. మెడికల్ కాలేజెస్ కదా, మీరే చెప్తున్నారు. మీరు గమనించండి, 11 మెడికల్ కాలేజ్ గతంలో ఉంటే కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా మనకి ఇబ్బంది, హైదరాబాదు, బెంగళూరు అందరూ కూడా మన అంబులెన్స్లు ఆపుతున్నారు బార్డర్లో, మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన చేసి ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాంట్లో 5 కంప్లీట్ అయింది, ఇంకొక 5 మిడిల్లో ఉన్నాయి, ఇంకొక 5 కూడా కొంచెం స్లాబుల్ లెవెల్లో ఉన్నాయి. ఏ కాలేజీ కూడా 0 లెవెల్లో లేదు, మొత్తం కూడా 30% అబవ్, కొన్ని 100%, కొన్ని 70%, కొన్ని 50%, కొన్ని 30% స్టేజ్లో ఉన్నాయి. అది 3 ఏళ్లలో మేము చేసిన కంటే, అది కోవిడ్ అయిపోయినా మొదలుపెట్టినాయి. 5,000 కోట్లు మేము ఆల్రెడీ దానికి ఇన్వెస్ట్ చేసాం గవర్నమెంట్ నుంచి. ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు ఓడిపోయింది అని అడిగారు కదా మీరు, దానికి నేను కారణం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో
కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఆయన ఇచ్చింది ప్రతి సంవత్సరం 54,000 కోట్లు మాత్రమే డీబీటీ పథకాల ద్వారా. అన్ని 33 పథకాలను ఇంప్లిమెంట్ చేశాడు ఆయన. మీకు కూడా తెలుసు కదా, 33 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు ఇచ్చింది ఆయన డీబీటీ పథకాల ద్వారా కేవలం 54,000 కోట్లు పర్ ఇయర్ ఇచ్చాడు. మొత్తం 2,72,000 కోట్లు 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం నుంచి ఇచ్చింది కదా, డీబీటీలో ఇచ్చింది 2,72,000 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నేను ఎలక్షన్కి, 1,25,000 కోట్లు ప్రతి సంవత్సరం మీకు నేను పథకాల ద్వారా ఇస్తానని చెప్పి ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు, హామీ ఇచ్చాడు. మేము ఇచ్చింది 272 అయితే ఈయన ఇచ్చిన హామీ ఎంత 125 పైన దాదాపు 6,25,000 కోట్లు నువ్వు ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చావు, మోసపూరిత హామీలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నావు. కేవలం ప్రచారం నమ్మి మాత్రమే అంటే ఏమైందంటే నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చూశాను, నేను నెలల వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు. తప్పు ఉంటే 40% ఓట్లు ఎలా వస్తాయి, రావు. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి పేద కుటుంబంలో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను చెప్పిందే నేను ఏదైతే చెప్తానో చేస్తా, అది దాటి నాకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే నేను ఇవ్వలేను, నేను చెప్పలేను అంటాడు. మేము అందరం అడిగాం, చెప్పలేను అంటాడు. చంద్రబాబు నాయుడు 14లో కూడా రైతు భరోసా ఇస్తాను, పూర్తి రైతు భరోసాని మోసం చేశాడు. నిన్న అదే పరిస్థితి, అన్ని పథకాలు 1,25,000 కోట్లు, మరి ఏ పథకాలు అని అడిగితే లాస్ట్ బడ్జెట్లో అసలు వాళ్ళ దగ్గర సమాధానమే లేదు, తప్పించుకొని పారిపోయారు. నిరుద్యోగ వృత్తి గురించి అడిగితే అసలు మేము పథకమే అమలు చేయమని చెప్పేశాడు డైరెక్ట్గా మినిస్టర్, మీరు కూడా చూసుంటారు కదా లాస్ట్ సెషన్లో. అలాగే ఈరోజు ఆడపిల్లలకి 18 ఏళ్ళు నిన్న 1,500 ఇస్తామని ఇచ్చారా, లేదు. 50,000 దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ పెన్షన్ ఇస్తామని ఇచ్చారా, లేదు. సరే ఈ 2 సంవత్సరాలు ఒక పెన్షన్ పెంచారా, ఒక్క మనిషికి అని ఇచ్చారా? ఈ 2 ఏళ్లలో 60,000 దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికి పెన్షన్ ఇచ్చారా, లేదు. నిన్న ఏం చెప్పారు, నిన్న గవర్నర్ స్పీచ్లో ఇచ్చిన దాంట్లో 3,20,000 కోట్లు అప్పులు తెచ్చి 33,000 కోట్లు మాత్రమే డీబీటీ పథకాల ద్వారా ఇచ్చామన్నారు 20 నెలల కాలంలో. నెలకు 15,000 కోట్లు అప్పు తెచ్చుకుంటా ఆ డబ్బులు ఎడిపోతున్నాయో తెలియదు. మేము రేపు బడ్జెట్ సెషన్లో రేపు బడ్జెట్ పెట్టిన తర్వాత మేము చేసే యుద్ధం దీని మీదే, ప్రజల సొమ్ము అప్పు తెచ్చి ఆడబోతుంది అనేది చేస్తాం. 3,27,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చే వరకు ఇప్పటి వరకు ఈ 20 నెలల కాలంలో ప్రతి నెల 15,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తుంటే మీ వైపు నుంచి ఎందుకు ప్రతిఘటన? మేము మాట్లాడుతున్నాం కదా, మేము అడుగుతున్నాం ప్రతిసారి. మేము 80,000 కోట్లు అప్పు తెచ్చినప్పుడు నెల తీసాం, అది మళ్ళీ సంవత్సరం మరి 1,80,000 కోట్లు అయింది, 1,50,000 కోట్లు అయినప్పుడు కానీ 2,00,000 కోట్లప్పుడు కానీ మేము నిలదీస్తూనే ఉన్నాం. మా అధ్యక్షుడు ప్రెస్ మీట్లో చెప్తానే ఉన్నాడు, కానీ వాళ్ళు అసలు ఎవరు లెక్క చేసే పరిస్థితి లేరు. మీరు 5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పు 3,32,000 కోట్లు అయితే అదే అప్పు దాదాపుగా వీళ్ళు 20 నెలల్లో చేశారు. మేము 60 నెలల్లో చేసినప్పుడు వీళ్ళు 20 నెలల్లో చేశారు. ఇంకొకటి, మేము మీరు చెప్పిన 3,32,000 కోట్లు అప్పు తెస్తే 2,72,000 కోట్లు డైరెక్ట్గా ₹1 అవినీతి లేకుండా ప్రజల అకౌంట్లో వేసాం. అక్కడ మిస్యూజ్ అయ్యే ఛాన్సే లేదు, డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళి. అక్కడ మాకు కొంత నష్టం జరిగింది, ఎందుకంటే గ్రామాల్లో ఉండే లీడర్లు మా ఇంపార్టెన్స్ పోయింది అన్న దాంతో కొంత వాలంటీర్లకి అప్పచెప్పి చేశారన్న దాంట్లో మా మీద కొంచెం బ్యాడ్ ప్రచారం చేసి కొంత వాళ్ళు దాన్ని ఆ లీడర్ల యొక్క దీన్ని చేసుకోగలిగారు, ఎన్నికల్లో వాళ్ళకి అనుకూలంగా చేసుకోగలిగారు. అలా ఎక్కడెక్కడైతే మభ్య పెట్టి చేయాలో అన్ని ప్రయోగాలు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, సర్వే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. అదే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారుగా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్, అదే మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మరి మమ్మల్ని తప్పన్నారు, ఇప్పుడు మీరు కుప్పెట్టయిద్ది అంటే కేవలం ఎన్నికల్లో ఆ నెల రోజులు వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ యాక్టివిస్టులు అందరితో పెట్టుకొని ఆయన ఏదో అరెస్ట్ చేశారని చెప్పి ఒక నెపం చూపించుకొని కమ్మోళ్ళందరికీ ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఆ కులాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టి మొత్తం కలిపి ఒక షేప్ తీసుకొచ్చుకొని వాళ్ళు ఎలక్షన్ చేసుకొని బయటపడ్డారు తప్ప జనం నిజంగా అలా అనుకుంటున్నారు 40% ఓటు ఎలా వస్తాయి? మాధవరావు గారు, జనం నిజంగా అంత బలహీనంగా నెల రోజులు ప్రచారం? నేను అదే చెప్తున్నాను మీకు. నేను ఎలక్షన్ రేపు పోలింగ్ అనగా ముందు రోజు మేము లాస్ట్లో గ్రామాల్లో వెళ్ళడం జరిగింది. చాలా ఎక్కువైనప్పుడు మా కృతజ్ఞత ఎందుకు ఉండదు? అదే చెప్తుంది, 54,000 కోట్లు ఎక్కడ, 1,25,000 కోట్లు ఎక్కడ నమ్మారు? అది దాని కంపారిజన్ నేను దానికి ఆన్సర్ చెప్తాను. నేను ప్రాక్టికల్గా నా కంటితో నేను 2-3 ఫ్యామిలీలు అబ్జర్వ్ చేశాను. వాళ్ళని వెళ్ళి అడిగాను నేను, ఇప్పుడు మీకు ఇంత బెనిఫిట్స్ వచ్చినాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళు బ్యాలెన్స్ షీట్ వేసి చూపించారు. ఏం బ్యాలెన్స్ షీట్ వేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మాకు వచ్చే పథకాలు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ని, అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వీళ్ళ మేనిఫెస్టో ప్రకారం మా కుటుంబానికి వచ్చే డబ్బులు ఇన్ని అని బ్యాలెన్స్ షీట్ వేసుకొని అంటే కొంచెం చదువుకున్న ఫ్యామిలీలు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు ముసలోళ్ళు అందరం బేరీ చేసుకొని ఎవరికి ఎంత వస్తాయి అని చెప్పి 5 yearsకి టోటల్ బ్యాలెన్స్ షీట్ వేసి పెట్టారు. నేనైతే షాక్ అసలు. వీళ్ళు కూడా ప్రచారం చేశారు అదే ఏమని, మేము కూడా ఇంత ఇస్తాం. అదే టీడీపీ మేనిఫెస్టో ఒకవైపు, జగన్ మేనిఫెస్టో ఒకవైపు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో 40% వస్తుంది, ₹40 వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ₹100 వస్తున్నాయి.
అప్పుడు ఏమనిపిస్తుంది, 2 ఓట్లు ఇటు 2 ఓట్లు అటు వేద్దాంలే, అంటే మనం తీసుకున్న దానికి లబ్ధి పొందిన దానికి 2 ఓట్లు వేద్దాం, రేపు రాబోయే లబ్ధికి 2 ఓట్లు వేద్దాం అని చెప్పి ప్రజలు ఒక ఈ అబద్ధాల మోసాల మేనిఫెస్టోని చూసి మోసపోయిన మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు రిలీజ్ అయ్యారు. ఎలక్షన్ అయిన 6 నెలల నుంచి 1 ఇయర్ లోపే ప్రజలు మొత్తం రిలీజ్ అయ్యారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇస్తామన్న రైతు అన్నదాత సుఖీబాబు 1 సంవత్సరం ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఇలా గ్యాస్ ఇవ్వాల, ఫస్ట్ ఇయర్ పెన్షన్ ఒక్కడ తప్ప వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఏమీ ఇలా అన్ని సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అసలు కొన్ని పథకాలు ఊసే లేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు ఇస్తానన్నది లేదు, పెన్షన్లు పెంచుతానన్నది లేదు, ఇవి ఏవీ లేవు, మొత్తం తీసేశారు. మోసం చేయడం కాదు అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నవరత్నాల పథకాలతో పాటు 33 పథకాలు ఇంప్లిమెంట్ చేశాడు ఆయన. చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశాడు ఆయన. అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినా కూడా ఒక్కొక్కసారి రాజకీయాలు ఎలా ఉంటుందంటే, అబద్ధం సామెత ఉంది మన దగ్గర, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు మొత్తం తిరిగేసి వస్తుందంట. అదే జరిగింది నెలలింకల్లో, నేను నమ్ముతున్నా. ఓకే, ఎందుకంటే మాది నిజం, మేము గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చేసింది. కొన్ని వ్యాఖ్యలు మిమ్మల్ని హట్ చేసాయని మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు. తెలుగుదేశం నాయకుల ఇళ్ల మీద దాడి చేశారు. అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవచ్చుగా. అది వేరు, ఇది వేరు. ఎందుకంటే అప్పుడు పట్టాభి గారిని ఎవరేమల్లా, పట్టాభి గారిని ఎవరేమల్లా, ఆయనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నానా బూతులు మాట్లాడాడు. అంతే. ఆ సందర్భంలో ఆయన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నానా బూతులు మాట్లాడాడు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు ఎవరో హర్ట్ అయిన వాళ్ళు వెళ్ళి దాడి చేశారు తప్ప అది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. అది క్లియర్ దానికి. కానీ ఇక్కడ జరిగిన దానికి కంపేర్ చేస్తే మీరు 3 సంఘటనలు తీసుకోండి. అప్పుడు కోవూరులో ప్రసన్న కుమార్ ఉంది. ప్రసన్న కుమార్ని ఫస్ట్ తిట్టింది ఎవరు? ఆయన రెచ్చగొట్టింది ఎవరు? నేనైతే 2 మాటలు విన్నా అప్పుడు ఆ వీడియోలో. మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు, అవినీతి చక్రవర్తి మీరు అని మాట్లాడింది. సేమ్ అదే వ్యక్తి అదే టైంలో ఇంకో మాట ఏం మాట్లాడారు, మీరు కార్యకర్తల నాయకులను డబ్బులు అడుక్కుంటుంటే మీ దగ్గర డబ్బులు లేక వాళ్ళందరూ పారిపోయి మా ఇంటికి వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతున్నారని అన్నారు. ఆయన నిజంగా 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, అవినీతి చేసి ఉంటే ఆయన కార్యకర్తల నాయకులు డబ్బులు ఎందుకు అడుగుతాడు? అంటే అది మీరే చెప్తున్నారు, ఇది మీరే చెప్తున్నారు, అవినీతి చక్రవర్తి అని చెప్తున్నారు. అది అంటే అవగాహన లోపం వల్ల అలా మాట్లాడారని నేను అనుకున్నాను రోజు. తర్వాత ఏమైంది, ఈయన హట్ అయ్యాడు. వాళ్ళిద్దరు బంధువులే, ఒక ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు. వాళ్ళకున్న పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్లో ఆయన హట్ అయ్యి ఆయన గట్టిగా మాట్లాడడం జరిగింది. దానికి మీరు ఏం చేయాలి? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మంచోళ్ళు అయితే ఏం చేయాలి? మంచి ప్రభుత్వం కదా వీళ్ళది, ఏం చేయాలి? పోలీస్ వ్యవస్థ అంత అధికారయంత్రంగా మీ కంట్రోల్ ఉంది కదా. నెల్లూరులో ఎస్పీ ఉన్నాడు కదా, పోలీసులు ఉన్నారు కదా, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి పోయి అరెస్ట్ చేయించి జైలుకి పంపించాలా. అది ప్రజాస్వామ్యమా కాదా? కానీ ఇళ్ళ మీద దాడి చేసి వాళ్ళ అమ్మ ఒక్కటే ఇంట్లో ఉంటే 80-90 ఏళ్ల మహిళ ఇండ్లంతా బగలగొట్టి ధ్వంసం చేసి కార్లు బగలగొట్టి ఆమె భయభ్రాంతులకు గురి చేశారు. మరి ఆమె మహిళ కాదా ఇంట్లో ఉండామా? ఇదేనా ప్రజాస్వామ్యం? మీకు ప్రజల అధికారం ఇచ్చింది, ఇళ్ళ మీద దాడులు చేయమనా? ప్రభుత్వం లేదా మీ చేతిలో అడుగుతున్నా? అసలు పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది రాష్ట్రంలో? పోలీస్ వ్యవస్థ మీ చేతిలో పెట్టుకొని నేను ఈరోజు కూడా అడిగా అసెంబ్లీలో, కౌన్సిల్లో, అసలు మీరు అపోజిషన్లో ఉన్నారనుకుంటున్నారా, ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా, మీకు ఏమైనా అర్థం అవుతుందని అడిగే. అపోజిషన్లో ఉన్నప్పుడు నేను కంప్లైంట్ తీసుకోకపోతే, నాకు న్యాయం జరగకపోతే నేను ఆవేశపడి అగ్రెసివ్ అవ్వడం అనేది ఒక పద్ధతి జనరల్గా జరిగేది. కానీ ప్రభుత్వంలో నువ్వే ఉండి ఎంటైర్ పోలీస్ వ్యవస్థ నీ చేతిలో ఉండి నువ్వు వీళ్ళ మీద పగల కూడా దాడులు చేస్తే పోలీస్ వ్యవస్థకి విలువ ఇచ్చినట్ట లేనట్ట? అందుకే ఆంధ్ర డిపార్ట్మెంట్కి 39వ స్థానం వచ్చింది మన ర్యాంకింగ్లో. మీరు కూడా చూశారు కదా. ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి పనులు చేసినందువల్లే 39వ ర్యాంకింగ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నిన్న అంబటి రాంబాబు విషయం, అదే గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళే కదా మాట్లాడింది. అసలు మహిళలు మాట్లాడే భాష అది. ఒక మగాడిని నువ్వు మగాడు అయితే రారా అని అమ్మ అక్క అని అన్ని బూతులు మాట్లాడింది. అంబటి రాంబాబు రెచ్చగొట్టి నువ్వు రా అని పిలిచి కొట్టండి, తిట్టండి, చంపేయండి అని చెప్పి అతను ఏదో ఏజ్ ఫ్యాక్టరో లేకపోతే ఆ ప్రెజర్ జనంలో ఉన్నప్పుడు ఏదో ఈవెన్ తిట్టి ఒక మాట జారాడు. నేను అలా జారి ఉండకూడదు, పొరపాటు చేశానని ఆయన ఒప్పుకున్నాడు. 10 నిమిషాలకి రిలీజ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడు. నేను ఏదో ఆ టెన్షన్లో ఆ ప్రెజర్లో నేనేం చేయలేకపోయినాను, ఇటు అంత ఒత్తిడి ఎక్కువైపోయినా అని అన్నాడు. చెప్పాడు కదా క్షమాపణ. కానీ వాళ్ళు ఏమన్నా చెప్పారా క్షమాపణ అక్కడ నెల్లూరులో కానీ ఎక్కడన్నా? చెప్పలా. చెప్పింది ఆమె ఏమన్నా నేను మాట్లాడడం తప్పని ఏమన్నా ఒప్పుకుందా? ప్రసన్న అనకూడదు కదా, 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాయి, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అనకూడదు కదా. కానీ అని ప్రాబ్లం అయిందా? ఏది అంబటి రాంబాబుది ప్రాబ్లం అయిందా? కానీ ఎవరైతే టీడీపీకి పనిచేశారో ఒరిజినల్ టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ బాధపడుతున్నారు.
ఎవరైతే సోకాల్డ్ టీడీపీలో ఉన్నారో జోగి రమేష్ ఇష్యూ, జోగి రమేష్కి దీనికి సంబంధం లేదు ఈ ఇష్యూకి, అంతే కదా. మరి జోగి రమేష్ పెట్రోల్ బాంబులు ఎట్లా వేస్తారు, ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఆయన ఇంటిని పగల కొట్టి ఆయన మీద పెట్రోల్ బాంబులు వేసి ఆయన అరెస్ట్ చేయాలంటారు, ఎట్లా సార్? అంటే మాకు అర్థం కాదు పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది, అసలు మీ అధికార యంత్రాంగం మొత్తం సిస్టమ్ ఏమైపోయింది, కార్యనిర్వాహక వ్యవస్థ ఏమైంది, న్యాయ వ్యవస్థ ఏమైంది? వీటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారా ఇప్పుడు? 100% ఎవరైతే తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్తలు ఉన్నారో చేస్తుంది దాళ్ళు వాళ్ళే కదా. అంటే ఈ అంత సోకాల్డ్ బ్యాచ్ ఇది అటు పార్టీ ఇటు పార్టీ మారి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో దూరి ఈ అవినీతిలో పాల్పడుతుంటారే వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఒరిజినల్ టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి దాంట్లో రారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గతంలో మేము కూడా చూసాం కదా. ఇప్పుడు నాకే ఎంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు ఇవన్నీ తప్పులు చేస్తా ఉన్నారు, తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారంట చాలా మంది రాయలసీమ నుంచి ఫోన్ చేసి. మీకు ఇప్పుడు ఏమి ఉండదు ప్రాబ్లము, మీరు రేపు హైదరాబాద్ వెళ్ళిపోయి కూర్చుంటారు, ఆయన పవన్ కళ్యాణ్ పోయి సినిమాలు తీసుకుంటా కూర్చుంటాడు, రేపు మేము గ్రామాల్లో ఉండాలంటే అధికారం మారిన తర్వాత మా పరిస్థితి ఏంటి అని చెప్పి చంద్రబాబు నిలదీసిన పరిస్థితి వస్తే ఆ మరుసటి రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు రిలీజ్ అయ్యి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి వీళ్ళ మీద కేసులు పెట్టండి అని యాక్షన్ చేశారు తప్ప నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసలు ఫస్ట్ అంబటి రాంబాబు నాన్న మహిళను అరెస్ట్ చేయాలి నువ్వు. అది వదిలేసి ఈరోజు కూడా మంది ప్రూఫ్ చూపిండి ప్రతి మొబైల్లో ఉంది ఈరోజు ప్రూఫ్, కానీ ప్రూఫ్ చూపిండి అంటదామా. అంటే కళ్ళుండి లేనట్టు బిహేవ్ చేస్తే మేమేం చేయలేం కదా దానికి. వాళ్ళ కుర్చీ కింద కాళ్ళు వాళ్ళే నరుక్కుంటున్నారు. మనం కూర్చుని కొమ్మను మనం నరుక్కున్నట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు చేసే పనులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ కొమ్మను నరుక్కుంటున్నారని చెప్పి నేను క్లియర్గా చెప్పగలను. అదే సార్, వాళ్ళు రెడ్ బుక్ ఎల్లో బుక్ రాజ్యాంగం, 2 బుక్కుల రాజ్యాంగం, ఇప్పుడు రెడ్డే కదా, రెడ్ బుక్ ఎల్లో బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓకే, అందుకేనా మీరు డిజిటల్ బుక్ అంటున్నారు? అవును, మరి బ్లూ బుక్ డిజిటల్ బుక్ కంపల్సరీ. వీళ్ళు ఇంకా పేపర్ బుక్కే ఇలా ఉంటే డిజిటల్ బుక్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే బెదిరిస్తున్నారా? లేదు, వీళ్ళు చేసింది అదే కదా, నేర్పిస్తుంది ఏంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం నేర్పిస్తుంది ఏంటి? అదే సార్, చంద్రబాబు హైదరాబాద్ వెళ్తారు అని వాళ్ళే చెప్తున్నారు, టీడీపీ వాళ్ళే కళ్యాణ్ సినిమాలకు వెళ్తారు వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పట్లేదు. కార్యకర్తలు గ్రామాల్లో ఉండలేరు అంటే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు చెప్పారంట, మేము పవర్లోకి వస్తే మీరు ఉండలేరని మీరు మేంగా చెప్తున్నారా? ఏం చెప్పట్లేదు, టీడీపీ నాయకులు టీడీపీ అధినాయకులు చెప్తున్నారు, మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పట్లేదు. టీడీపీ లీడర్స్ ఉంటారు కదా రాయలసీమ. మీ ఉద్దేశం డిజిటల్ బుక్ ఉద్దేశం అదేనా? అది కాదు, ఎవరైతే తప్పు చేశారు అధికారులు, ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు, ఎవరైతే హత్యలు చేసినా కూడా తిరిగి వీళ్ళ మీద బాధితుల మీద కేసులు పెడుతున్నారు, అలాంటి వాళ్ళందరినీ కూడా రేపు చట్ట ప్రకారమే మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం తప్ప వీళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకో రాజ్యాంగం అమలు చేస్తాం మేము చెప్పట్లా. ఏ అధికారైనా సరే, ఏ నాయకుడైనా సరే ఇప్పుడు తప్పు చేసి తప్పించుకొని ఎవడైతే తిరుగుతాడో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. అది ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగానే మేము చెప్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా చట్టపరంగానే, కార్యకర్తలు చెప్తుంది చట్టపరంగానే. కానీ ఇన్ని సంఘటనలు జరుగుతూ వస్తే అవన్నీ ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేరు కదా. ఎప్పుడో 15 సంవత్సరాల నాడు జరిగిన సంఘటనలు కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి అరెస్టులు చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడైనా ఉందా అది? ఈరోజు సంఘటన జరిగితే మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎప్పుడో 15 సంవత్సరాల నాడు ఒక మాట అన్నాడంట, వీళ్ళ మనోభావాలు దెబ్బతినంటే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేస్తారా? అన్ని అక్రమ అరెస్టులు, అన్ని కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరిత అరెస్టులు తప్ప ఈ సంవత్సరాల 2 సంవత్సరాల 20 నెలల కాలంలో జరిగిన అన్నీ కూడా ఏది కూడా ఫెయిర్ కాదు. జగన్మోహన్ రెడ్డి మీకు గట్టిగా నిలదీయండి అని చెప్తున్నారు. ఓన్లీ అదేం లేదండి, కాదు శాసన మండలిలోనే నిలదీయమంటున్నారా? మరి శాసనసభకు ఎందుకు వెళ్ళట్లా? అసలు ఇదే ఇప్పుడు కౌన్సిల్లో మేము 36 మంది, ఇప్పుడు పార్టీ మానవులు తీసేసినా కూడా మేము 36 మంది దాకా ఉన్నాం. మాకేం మైక్ ఇవ్వట్లేదు. ఇక అసెంబ్లీలో పోతే 11 మంది వాళ్ళకేం మైక్ ఇస్తారు? రోజు మైక్ కోసం మేము గొడవే కౌన్సిల్లో. ప్రభుత్వం వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ మంత్రులు ఒక మంత్రి శాఖ వస్తే 3-4-5 మంత్రులు మాట్లాడతారు. చైర్మన్ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి బుల్డోజ్ చేసి వాళ్ళు సభ నడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. మేము అడ్డం తిరుగుతున్నాం. మా సంఖ్యాబలం ఉంది, మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము ఎక్కువ అడ్డం తిరగలుగుతున్నాం. అక్కడ 11 మందిని పెట్టి 164 మంది వీళ్ళు అసలు మైక్ ఎట్టిస్తారు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు మైక్ ఇస్తే అపోజిషన్ కుదరదు కదా. మేము ఈరోజు అదే మాకు హాఫ్ ఆఫ్ ద మైక్ మాకు ఉండాల్సింది మేము గొడవ చేస్తున్నాం రోజు. అదే అక్కడ చేసే పరిస్థితి లేదు కదా. అసలు అపోజిషన్ లేకుండా ఎట్లా నడుపుతారండి ప్రభుత్వాన్ని? ప్రజాస్వామ్యంలో అసలు అది ఏంది? అది ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇస్తారండి? అపోజిషన్కి ఇస్తారు. మైక్ ఇస్తాం రండి అని అంటున్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చినంత మైక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? ఆయన ఎక్స్సీఎం కాదా? పార్టీ అధ్యక్షుడు కాదా? ఇంకొకటి అసలు అపోజిషన్ ఎవరెవరికి ఇవ్వండి. అయితే మేము అడుగుతుంది ఏంటి, అపోజిషను మాకు ఇవ్వండి. మీ 3 ప్రభుత్వంలో భాగస్వామ్యాలు కాబట్టి మేము ఒక్కళ్ళమే అపోజిషన్ ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వమంటున్నాం. అసలు ఎవరో ఒకరిని అపోజిషన్గా గుర్తించాలి కదా సార్. ఇప్పుడు స్పీకర్ అయినా లేకపోతే గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి ఎవరైనా సరే, మేము మొన్న కూడా లాస్ట్ బడ్జెట్లో కూడా చెప్పాము, మేమంటే పిఎస్సి చైర్మన్ అనేది అపోజిషన్కి ఇస్తారు, అది మాకు రావాలి ఎంత సంఖ్యాబలం ఉన్నా సరే, అది సాంప్రదాయం. రెండోది లేదు
మీరు జనసేనకి ఇచ్చారు కదా, జనసేన మంత్రి పదవులు రిజైన్ చేయించండి. ఉమ్. అధికారంలో మేము ఉంటాం, అపోజిషన్లో మేము ఉంటాం అంటే ఏమంటారు సార్ దాన్ని? ప్రజాస్వామ్యంలో అసలు ఆ భాష మాట్లాడవచ్చా మనం? ఉమ్. అంటే నువ్వే అపోజిషను, నువ్వే ప్రభుత్వం, ఎట్లా సార్ అది? ఉమ్. అసలు ప్రజాస్వామ్యంలో ఈ విలువలు ఉన్నాయా? సరే మాధవరావు గారు, బీజేపీ కళ్ళప్పకి చూస్తుంది అంతే. ఇప్పుడు మీ మీద జరుగుతున్న దాడులకు సంబంధించి అటు జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ ఈ దాడుల విషయంలో ఎందుకు ఖండించడం లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఎందుకు స్పందించలేదు? వాళ్ళు అలయన్స్లో ఉన్నారు కదా. ఒకవైపు ఈరోజు బీజేపీకి కానీ జనసేనకి కానీ క్లియర్గా తెలుసు వీళ్ళు రాంగ్ ట్రాక్లో పోతున్నారు. టీడీపీ ఇది కక్షపూరిత రాజకీయాలకు దారితీస్తుంది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు అనేది వాళ్ళిద్దరికి తెలుసు కాబట్టే వాళ్ళు కామ్ అయిపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను. బీజేపీ కానీ జనసేన కానీ సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇది తప్పు అని తెలిసినా వాళ్ళ యొక్క పొత్తు ధర్మాన్ని బట్టి వాళ్ళు కామ్గా ఉన్నారని నేను భావిస్తాను. జనం చూస్తారుగా, అనుభవిస్తారుగా. జనం చూస్తున్నారు, రేపు అనుభవిస్తారు ఫలితాలు అంతే. ఇప్పుడు మీరు భూ కేటాయింపులకు సంబంధించి మీ గళాన్ని వినిపిస్తున్నారు శాసన మండలిలో, మీకు మైక్ కూడా పెద్దగా వచ్చినట్లేదు, కట్ చేస్తున్నట్టున్నారు. ఏంటి మీరు లేవనెత్తుతున్న భూ కేటాయింపులకు సంబంధించి మీరు చెప్తున్న సమస్య ఏంటి? భూ కేటాయింపులకి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, ఏది జరగాలన్నా సరే భూములు కావాల్సిందే. మా మేజర్ అక్కడ మేము ఎత్తి చూపిస్తుంది ఏంటంటే, ఎగ్జాంపుల్ మీరు కియా మోటార్స్ తీసుకోండి. మీరే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో మాట్లాడినా మీ హయాం వచ్చేటప్పటికే మీరు తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, మేము ఒప్పుకుంటాం దాన్ని. కానీ 600 ఎకరాల్లోనే అంత పెద్ద ప్లాంట్ పెట్టారు. ఇవాళ మన దేశంలో కాకుండా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి అన్ని కార్లు తయారు చేసే పరిశ్రమకి మీరు ఇచ్చిన భూమి 600 ఎకరాలు. ఏమీ లేని ఒక సోలార్ జస్ట్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక యూనిట్కి 8,369 ఎకరాలు ఎలా ఇస్తారు? అవసరమా ఉందా? అసలు నీడు ఉందా దానికి? నీడు లేకపోయినా 500-600 ఎకరాలు ఇచ్చినా సరిపోయే కంపెనీకి లేదు. ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇండోసోల్కి 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎక్స్పాన్షన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచించినా పర్లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కంపెనీలో ఈరోజు మీరు 8,350 ఎకరాలు ఇస్తామన్నారు అంటే మా హయాంలో ఇండోసోల్ మా హయాంలో ఇచ్చింది 5,000 ఎకరాలు మాత్రమే. వాళ్ళు చెప్పింది ఏంటి? 5,000 ఎకరాల్లో మొత్తం కంప్లీట్ ప్లాంట్ పెడతాము సోలార్తో సహా, అంటే ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కలిపి పెడతామని చెప్పి మా ప్రపోజల్ వస్తే మేము 5,000 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాం. కానీ దాన్ని అసలు ఆ కంపెనీ మూవ్ అవ్వక ముందే ల్యాండ్ అక్విజిషన్ 1,300 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు జీవో వాళ్ళని క్యాన్సిల్ చేసి ఆ ల్యాండ్ మళ్ళీ జీవో మార్చి వాళ్ళ దగ్గర 400 కోట్లు డబ్బులు తీసుకొని ఏది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏపీఐసి కలిపి మళ్ళీ మీరు పక్కకి ఎందుకు మార్చారు? 8,350 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు అడగల, మీరే ఇచ్చారు. మరి అదే దాంట్లోనే ఉంది ప్రాబ్లము. ఇచ్చారు. ఇచ్చేది కాకుండా గతంలో మేమేం చేసాము, ఏ ప్రభుత్వం అయినా టీడీపీ అయినా వైఎస్ఆర్ అయినా ఏ ప్రభుత్వం అయినా గతంలో రాయితీలు ఇవ్వడం సాంప్రదాయం. ఏదైనా కంపెనీ వస్తుంటే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి మట్టియో నీళ్ళో లేకపోతే జిఎస్టీలో సబ్ రిజిస్ట్రేషన్ ఫీజులో అట్లాంటి కొన్ని రాయితీలు ఇవ్వడం జరుగుతుంది సహజంగా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదే ఇండోసోల్ కంపెనీకి 14,500 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి జీవో మార్చి ఇచ్చారు మొన్న. ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో 934 crores పర్ ఇయర్ మేము మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చారు. మేము అడిగేది ఏంటంటే వాళ్ళు అది ఆపరేషన్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. వాళ్ళు ఏముంది ఒక 10 ఎకరాల్లోనో ఒక 50 ఎకరాల్లోనో ఒక చిన్న యూనిట్ స్టార్ట్ చేసి ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది మాకు డబ్బులు కట్టండి అంటే ప్రతి సంవత్సరం 934 కోట్లు అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టడానికి ఆ కంపెనీకి? అక్కడ వాళ్ళు చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్, తప్పు. ఇదే క్విడ్ ప్రోకో 934 కోట్లు మీరు ఇండోసోల్కి రీఎంబర్స్ చేసి ఆ డబ్బును దొడ్డిదారుని మీకు మళ్లించుకోవడానికి చేసిన దుర్మార్గం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అది క్లియర్ ఎవిడెన్స్ ఉంది. మీరు ఇచ్చిన జీవోలో ఉంది, మేము ఇచ్చిన జీవో ఉంది, మీరు ఇచ్చిన జీవో ఉంది. మేము ఇచ్చిన జీవోలో ఏముంది, వాళ్ళు ఎందుకు ఒప్పుకొని కంపెనీ పెట్టారు, మీరు ఇచ్చిన జీవోలో ఏముంది, ఏం పెట్టారు చూడండి ఒకసారి. మరి వైజాగ్ అది క్లియర్ ఎవిడెన్సా? రెండోది బీపీసీఎల్ కూడా మా టైంలో మాట్లాడడం జరిగింది, దాన్ని తీసుకురావాలని వాళ్ళు ప్రపోజల్ అడగడం జరిగింది, ఇవన్నీ మూవ్ అయినాయి. కానీ మేము బీపీసీఎల్కి అవతల వైపు ఇద్దాం అనుకున్నాం. ఏదైతే చేవూరు రావూరు ప్రాంతంలో ఇండోసోల్కి ఇచ్చామో దాని అవతల వైపు అదే పోర్ట్ కింద ఇద్దామని మేము అనుకున్నాం. కానీ వీళ్ళు చేంజ్ చేశారు. ఏదైతే అక్విజిషన్ అయిపోయిందో ఆ ల్యాండ్ అయితే ఈజీగా వచ్చేస్తుందని చెప్పి బీపీసీఎల్కి అది ఇచ్చుకొని వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సస్యశ్యామలైన 3 పంటలు పండే భూముల్లో మళ్ళీ వీళ్ళు రైతులను ఇబ్బంది పెట్టి అక్కడ ఇవ్వడం జరుగుతుంది కరేడ్లో. అది నేను ఫస్ట్ నుంచి నాకు అది మార్చినప్పటి నుంచి నేను నా గళం వినిపిస్తున్నాను, నేను ఫైట్ చేస్తున్నాను డిఆర్సీలో కానీ అసెంబ్లీలో కానీ క్లియర్గా విత్ ప్రూఫ్తో నేను మాట్లాడడం జరుగుతాను. అది ఇష్యూ జరిగింది.
పోతే ఇప్పుడు బీపీసీఎల్ విషయానికి వస్తే 96,000 కోట్లు వాళ్ళు డిపిఆర్ ఇస్తే అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ ఎంత 2,000 కూడా రాదు. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీ మొత్తం మిషనరీ మీద జరుగుతుంది, ఎంప్లాయీస్ మీద జరగదు అది. కాబట్టి నువ్వు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, నువ్వు అటు తీసుకున్న భూమి 6,000 ఎకరాలు తీసుకుంటున్నారు. దానికి ఈరోజు 6,000 ఎకరాలు తీసుకోవడం పోగా 75% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని జీవో ఇచ్చారు. అసలు మీకు 96,000 కోట్లలో 75% ఎంత? అసలు అన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా చెల్లించగలదు? మీరు జీతాలకి ప్రభుత్వం నడపడానికి నెలకు 15,000 కోట్లు అప్పు తెచ్చుకొని గడిపే పరిస్థితి ఈరోజు. ఇంకొక 2 సంవత్సరాలు పోతే అసలు అప్పులు పుట్టే పరిస్థితి లేదు, వడ్డీలు కట్టే పరిస్థితి లేదు, అసలు ఐపీ పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పోయే దారిలో పోతుంది. మరి నువ్వు ఎట్లా తెచ్చిస్తావు వీళ్ళకి? వీళ్ళు రేపు కంపెనీ ఏదో కొంచెం పెట్టుకొని స్టార్ట్ చేసుకొని కోర్టుకు వెళ్ళి ఈ జీవోని అడ్డు పెట్టి వాళ్ళు గవర్నమెంట్ మీద కేసు వేస్తే ఎవరు సమాధానం చెప్పాలి? ప్రజల బాధ్యులా? మీరు చేసిన పొరపాట్లకి ప్రజల బాధ్యులా? మీరు చేసే తప్పులు ప్రజల బాధ్యులా? మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇవ్వట్లేదు ఆఫర్స్? మీరు ఎందుకు ఇస్తున్నారు? మొత్తం వీళ్ళు ఏదైతే భూములు కేటాయిస్తున్నారో ల్యాండ్ ఆ కంపెనీలకి మొత్తం కిడ్ ప్రోకనే ఇది. నేను ప్రూవ్ చేయగలను కిడ్ ప్రోక చేస్తున్నారు అనేది వాళ్ళ జీవోల ప్రకారం నేను ప్రూవ్ చేయగలను. రాయితీలు ఇవ్వండి, ఎవ్వరు వద్దనట్లే. ప్రూవ్ చేయండి సార్, ఎవరు వద్దన్నారు? అడిగాను, లాస్ట్ బడ్జెట్ సెషన్లో పెట్టాను నేను. అవును, బడ్జెట్లోనే పెట్టాను, ప్రూవ్ చేశాను, నేను ఎవిడెన్స్ చూపించాను, మాట్లాడాను. అందుకే గొడవలు అవుతున్నాయి. అందుకని అమ్మాయిలు కట్ చేస్తున్నారు. మీడియాలో వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటి కేసు వేసినారు, ఆల్రెడీ ట్రిబ్యునల్కి వెళ్ళింది. మీకు గమనించట్లేదు, ఇండోసోల్ మీద గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ కేసు తీసుకుంది, కేసు స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ఎప్పుడు ఆగిపోద్దో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు రైతులు వేసింది, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు ఇండోసోల్లో కూడా స్లో అయిపోయారు అక్కడ. అది పరిస్థితి. బీపీసీఎల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ పరిస్థితి అలా ఉంది. ఈ వైజాగ్ భూముల విషయానికి వస్తే నిన్న ఆయన ఒప్పుకున్నాడు 27 ఎకరాలు మొత్తం అన్ని కంపెనీలకి 20 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇస్తున్నారు అనేది. 20 రియల్ ఎస్టేట్ సంస్థలకి 27 ఎకరాలు 99 పైసలకి. నేను ఎకరా 99 అనుకున్నాం, 27 ఎకరాలు 99 పైసలు అని చెప్పి నిన్న ఆయన మంత్రి గారే చెప్పారు. ఏముందో 27 రూపాయలు. అదే 27 రూపాయలు లేదంట, 27 ఎకరాలు కలిపి 99 పైసలకంట. అంటే ఒక పైసాకు ఒక ఎకరా అట్లా ఇచ్చే పరిస్థితి వచ్చేసింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. మేము అడిగేది రహేజా అనే గ్రూప్ కానీ, టీసీఎస్ అనే గ్రూప్ కానీ. టీసీఎస్ ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది మేము, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇన్ఫోసిస్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది. అది క్లియర్, అందరి దగ్గర మీడియాలో అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, అగ్రిమెంట్లు ఉన్నాయి. కానీ మేము ఇచ్చిన అగ్రిమెంట్లు చూడండి, ఇప్పుడు అగ్రిమెంట్లు చూడండి. మీరు అసలు మీరు భూములు ఫ్రీగా ఇవ్వలే? భూములు ఫ్రీగా ఇవ్వలే. మేము మీకు ఆహ్వానించాము, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పాము. ఎవరైనా ఫెసిలిటేట్ చేస్తారు, కానీ మేము ఈ రకమైన ప్రయత్నం ఎవరు చేయరు. మీరు ఎన్ని ఎకరాలు? అది మాట్లాడు. ఇది ఇప్పుడు వచ్చేసరికి 99 పైసలకి ఇచ్చారని అన్నా. నేను అదే రహేజా కానీ, అదే టీసీఎస్ కానీ, ఇదే కంపెనీలు పోటీ పడి హైదరాబాద్లో మై హోమ్ కానీ మిగతా కంపెనీలు కానీ 147 కోట్ల రూపాయలకి పోటీ పడి ఫార్మా కంపెనీ హెడ్ ఆఫీస్ కట్టుకుంది. మీరు అందరూ చూశారు, మణికొండలో 147 కోట్ల రూపాయలు ఎకరం పలికింది. ఇవన్నీ వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాఫిట్ ఫైల్ చేసిన కంపెనీలు, డబ్బులు లేని కంపెనీలు కాదు. మేము వెనకబడిపోయిన రాష్ట్రం మాది, విభజన జరిగిన రాష్ట్రం మాది, మీరు రండి మాకు మీకు ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని చెప్పాలి. కానీ అసలు నేను ఇంకా అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు 5 కంపెనీలు ల్యాండ్ ఇచ్చామంటారు కదా, ఏ కంపెనీ వీళ్ళకి మాకు 99 పైసలకి ఇవ్వమని వాళ్ళు అడగల. వాళ్ళు అడగకుండా వీళ్ళు ఎట్టిస్తున్నారు? వాళ్ళు అడగలేదు, మీరు ఆఫర్ చేస్తున్నారు. ఎందుకు? దీంట్లో మతలబ్ ఏంటని మేము అడుగుతున్నాం. వాళ్ళు అడిగితే కదా మీరు ఇవ్వాలి. కంపెనీలను ఆకర్షించడానికి అంటున్నారుగా 99 పైసలు అనేది. నేను దానికి నేను మేము అడిగింది, కంపెనీలను ఆకర్షించడం అంటే ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఆకర్షించాలి. ఇది ఏంటి? మీరు తీసుకొచ్చి మేము ఇచ్చిన డేటా సెంటర్ జియో చూడండి. మేము అప్పుడు డేటా సెంటర్తో పాటు దాదాపు 15,000 ఉద్యోగాలు గ్యారంటీ ఇస్తేనే మేము డేటా సెంటర్కి ల్యాండ్ ఇస్తాము, మీకు కావాల్సిన వాటర్ ఇస్తాం, ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి మా జియో ఉంది. కావాలంటే మీరు జియో తెప్పించుకొని చూడండి, నేను ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తాను. కానీ మేము తీసుకొచ్చి మాట్లాడిన అదాని కంపెనీ జియోల్ని మీరు గవర్నమెంట్ మారిన తర్వాత మీరేం చేశారు? ఉద్యోగాలు కల్పన కమిట్మెంట్ తీసేసి 15,000 ఉద్యోగాలు కమిట్మెంట్ తీసేయలేదు. మీరు జియో చూడండి, నిన్నది 15,000 ఉద్యోగాల కల్పన జియో తీసేసి అదాని పేరు తీసేసి గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి మీరు చెప్పారు. మరి 23,000 కోట్ల రాయితీలు కూడా. అదే మళ్ళీ నేను అడుగుతున్నా, ఇన్ని లక్షల కోట్ల రాయితీలు అంటే కొంత మనకు వచ్చి ఇన్కమే పోద్ది, కానీ రీఎంబర్స్ అంటేనే ప్రాబ్లం అవుతుంది. రాష్ట్రం కట్టే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు అబంధ హస్తాల్లో నలిగిపోవాలని పరిస్థితి వస్తుందని మేము చెప్తున్నాం. మీరు చూపిస్తున్న బెంగళూరు ఇది ఈ బెంగళూరులో మీరు గమనిస్తే గత నెలన్నర ముందు ఎప్పుడైతే మన గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ శంకుస్థాపనకు వచ్చారో ఆ టైంలో మన ఐటీ మినిస్టర్ ఆయన ట్యాగ్ చేసి మేము సాధించాం ఇండియాలో, పెద్ద పెద్ద సిటీలతో పోటీపడి కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్తో పోటీపడి నేను తీసుకొచ్చానని చెప్పాడు ఆయన. దానికి వాళ్ళని ట్యాగ్ చేయడం వాళ్ళు హట్ అయ్యారు. కర్ణాటక ఐటీ వాళ్ళు హట్ అయ్యి ఐటీ మినిస్టర్ అప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు, మీరు మాతో పోటీ కాదు,
మీరు మమ్మల్ని ఇలా విమర్శించొద్దు, మీది రాష్ట్రం మీది, మా రాష్ట్రం మాదని చెప్పాడు ఆయన, ఖర్గే గారు అబ్బాయి. కానీ ఇప్పుడు ఏం చేశాడు, కరెక్ట్గా 2 నెలల లోపలే వాళ్ళు అదే గూగుల్ కంపెనీతో ఆల్ఫాబెట్తో మాట్లాడుకొని వాళ్ళు బిల్డింగ్ రెంట్కి ఇప్పించారు. వాళ్ళేమో రాయితీలు ఇవ్వాల, వాళ్ళు ఫ్రీగా ఇవ్వాల. 24 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ రెంట్కి ఇప్పించి బెంగళూరులో 22,000 ఆఫీస్ స్పేస్, పీపుల్కి అవైలబిలిటీ స్పేస్ని తీసుకొని 22,000 జాబులు సింగిల్ స్ట్రోక్లో ఎంఓయూ చేసుకున్నారు. మరి మీరు ఎందుకు ఆకర్షించలేకపోయారు అని అడిగాను నేను. మీరు 99 పైసలకు భూములు ఇచ్చినా, మీరు ఈ డేటా సెంటర్కి భూములు ఇచ్చినా, డేటా సెంటర్లో 200-300 మించి ఉద్యోగాలు రావు. ఓన్లీ డేటా సెంటర్ అంటే అది మిషనరీ ఎక్విప్మెంట్ స్టోర్ చేసుకునేది తప్ప అది మనుషులు పోయి చేసేది కాదు. అంతే కదా. ఇప్పుడు సెల్ టవర్ పెడితే మనుషులు ఏం చేయరు కదా, ఒకసారి దాన్ని ఫిట్ చేస్తే తర్వాత ఇంకేం ఉండదు దాంట్లో, అదే సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇది కూడా డేటా సెంటర్ పెట్టినందువల్ల దానికి తక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ ఇదేంటి, ఇది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాళ్ళు ఏఐకి వెళ్తారా, దేనికన్నా వెళ్ళనియండి, 20,000 జాబులు స్ట్రైట్ అవే ఒక అగ్రిమెంట్తో వాళ్ళు ఏ రాయితీ లేకుండా వాళ్ళు తెచ్చుకున్నారు. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది అదే, మీరు పక్క రాష్ట్రాలను చూసి వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు, వాళ్ళు ఎలా కంపెనీలను ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు ఎలా కంపెనీల నుంచి మనకి తెచ్చుకుంటారని అడిగాను. రెండోది ఇది క్లియర్గా చూపించాను వాళ్ళకి. ఆయన ఒప్పుకున్నాడు, ఐటీ మినిస్టర్ కూడా వాళ్ళకి వచ్చింది, వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారని ఒప్పుకున్నాడు నేను హౌస్లో. ఇంకొకటి మా నాన్న చేశాడు హైదరాబాద్ అన్న, నేను దానికి కూడా ఆన్సర్ చేశాను. హైదరాబాద్లో హైటెక్ సిటీ మొదలు పెట్టినప్పుడు వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారు అదేమి 99% ఇలేదే. ఆయన ఏం చేశాడు, గవర్నమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశాడు. హైటెక్ సిటీ అనేది ఎల్ఎన్టీ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చి గవర్నమెంట్ డబ్బులు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ బిల్డింగ్ని ఐటీ కంపెనీకి రెంట్కి ఇచ్చారు. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అదే 25 సంవత్సరాల నుంచి, అవునా కదా. అలాంటిది అదే పని ఇప్పుడు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను. ఇక్కడ కూడా మీరు గవర్నమెంట్ బిల్డింగ్, ఇప్పుడు అమరావతిలో 1,00,000 కోట్లు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అలాగే టెండర్ కాల్ ఫర్ చేసి కంపెనీకి ఇవ్వండి, మీ బ్యాంక్ లోన్లు వస్తుంది, అప్పులు తెస్తున్నారు, 4 బిల్డింగ్లు కట్టేసి 4 కంపెనీలకు ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళు వచ్చి పెట్టుకుంటారుగా. ఇదే రకంగా నువ్వు గవర్నమెంట్ భూములు 1,000 కోట్ల రూపాయల భూములు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతున్నా. దీంట్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైతే అమెరికాలో వీళ్ళకి ఎవరైతే ఎలక్షన్కి ముడుపులు ఇచ్చారో ఆ ముడుపులు ఇచ్చిన కంపెనీకి 5 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి వీళ్ళు 100 కోట్ల రూపాయల భూములు ఇచ్చారు, కిక్ బ్యాక్ ఇచ్చారని మేము ఆరోపణ చేస్తాం. మీకు అమెరికా నుంచి ఎవరైతే మీకు ఎలక్షన్ ముడుపులు ఇచ్చారో వాళ్ళకి మీ భూములు కేటాయించారా లేదా? అంత కార్పొరేట్ కంపెనీలు కదండి అవి. అదే కార్పొరేట్ కంపెనీ ఎప్పుడు అన్కార్పొరేట్ అయింది, 1 year బ్యాక్ అయింది. 5 ఎంప్లాయీస్ ఆ కంపెనీలో ఉండేది. మీరు డేటా కొట్టి చూడండి, దాని మీద జీవో ఏం లేదే. అదే దేంట్లో వరుస గురించిన కాదు, వరుస కానీ ఇంకా చాలా ఉన్నాయండి. వైజాగ్లో ఇంకా ఉన్నాయి కదా, మీరు 5 కంపెనీలో చూడండి. 5 కంపెనీలు సెర్చ్ చేయండి గూగుల్లో, ఏ కంపెనీలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ కంపెనీ దేనికి ల్యాండ్ ఇచ్చారు. నేను రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ఫోసిస్ మేము తెచ్చింది అప్పుడు. ఇప్పుడు ఇన్ఫోసిస్ మేము తెచ్చింది, అది మా టైం నుంచి వచ్చిందని వీళ్ళు రీఅగ్రిమెంట్ చేశారు, అంత తప్ప వేరే ఏం లేదు. కాబట్టి వాళ్ళకి 99% మిగతా వాళ్ళలాగా ఇచ్చారు, అంతేగాని వేరే ఏం లేదు. ఏదైతే తర్వాత కొత్త కంపెనీలు ఉన్నాయో ఈ కొత్త కంపెనీలు అన్నింటికి కూడా వీళ్ళు ఇచ్చారు. వాటిలో ఒక కంపెనీ దానికి సంబంధించింది, దాని ఎవిడెన్స్ నేను తెప్పిస్తున్నా అమెరికా నుంచి. తొందరలో అది కూడా హౌస్ అయిపోయేలో బయట పెడతా. అమెరికా నుంచి ఏ కంపెనీ ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఎందుకు ఇప్పుడు కొట్టుకుంటున్నారు అమెరికాలో ఆ భూముల కోసం. గవర్నమెంట్కి ముడుపులు ఇచ్చారు, గవర్నమెంట్ దగ్గర భూములు తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్స్ మధ్య పొత్తులు పోయి కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అది ఎవిడెన్స్ నా దగ్గరకు వస్తుంది, రాగానే నేను మీకు అది కూడా అసెంబ్లీలోనే ఆ ఎవిడెన్స్ మీ ముందు పెడతాను. లోకేష్ గారు గీతం యూనివర్సిటీకి వచ్చిన గీతం యూనివర్సిటీకి వచ్చింది. మీరు గమనించండి, నాకున్న ఇన్ఫర్మేషన్ గతంలో 77 ఎకరాలు, ఎకరా 15,000కు 15 లక్షలకు నాకు సరిగ్గా గుర్తులేదు, గీతం భూములు కేటాయించారు. 77 ఎకరాలు కేటాయించారంట గత తెలుగుదేశం ప్రభుత్వంలో. నా దగ్గర ఎవిడెన్స్ నేను ఇంకా తీసుకుంటున్నాను. నేను హౌస్లో చెప్పారు వైజాగ్ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఉందని చెప్పారు. నేను ఇంకా దాంట్లోకి వెళ్ళలేదు, రేపు ఎల్లుండి వెళ్తాను. గతంలో కూడా 77 ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు. ప్రభుత్వమే కేటాయించింది, డబ్బులు తీసుకుని 15,000 ఎంతో అని. సరే అయిపోయింది అది. అసలు ఇప్పుడు 54.75 ఎకరాలేమో వాళ్ళ ఆధీనంలో ఉంటే గత ప్రభుత్వం బయటకు తీసింది భూముల్ని. ఇది ప్రభుత్వ భూమి అని ఫెన్సింగ్ వేసి పెట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రెస్ మీట్ పెట్టేసి ఈ భూమి విలువ 5,000 కోట్లు, ఇది రుషికొండ ఎదురుగా ఉంది, ఈరోజు రుషికొండ ఎదురుగా 100 కోట్ల భూమి లేదు అని చెప్తున్నాడు ఆయన. ఏ బేసిస్ మీద చెప్పాడంటే, హైదరాబాద్లో ఈరోజు 147 కోట్లు 150 కోట్లు ల్యాండ్ అమ్ముడుపోతుంది ప్రైమ్ ఏరియాలో. కాబట్టి అదే బేలం చేసుకుని 150 కాకపోయినా 100 కోట్లు అని ఉంటుందని చెప్పి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని బేస్ అక్కడ 2 లక్షల గజం ఉంది సార్, 2 లక్షల గజం ఉంది కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన చెప్పింది 54 ఎకరాలు వచ్చి 5,000 కోట్లు ఉంటుందని చెప్తే, మీరేం చెప్తున్నారు, ఆ పక్కన ఇక్కడ ప్లాట్లు ఆక్షన్ పెట్టారు ఎప్పుడో 10 ఏళ్ల కిందట, అప్పుడు 65,000 గజం ఆక్షన్లో పోయిందని చెప్పి ఆ సంస్థ చెందిన యజమాని ప్రెస్ మీట్ పెట్టి అక్కడ 65,000 గజం ఉంది కాబట్టి నా వాల్యూ ప్రకారం 1000 కోట్లే వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. 50 ఎకరాలు నేను ఎకరం 20 కోట్లే ఉందని చెప్తున్నాడు ఆయన. అంటే రోడ్లు కొంత పోద్ది, రోడ్లకు పోతే మిగతా 3,000 గజాలు మిగిలితే 3,000 గజాలు అంటే 65,000 వేసి 20 కోట్లు అని చెప్తున్నాడు ఆయన లెక్కలు ఆయన చెప్తున్నాడు.
సరే ఆ ప్రకారం వేసుకున్నా కూడా లేఅవుట్ల ప్రకారం లేఅవుట్లు చేయలేదు కదా, లేఅవుట్ ప్రకారం వేసుకుని 20 కోట్లని ఆయనే చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, నేను అసెంబ్లీ కౌన్సిల్ అడిగింది అదే, 5,000 కోట్ల భూమి అయితే ఆక్యుపై చేయడానికి లేదు, 1,000 కోట్ల రూపాయల వాల్యూ భూమి అయితే ఆక్యుపై చేయడానికి మీకు వెసులుబాటు ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడిగా. దీనికి బీజేపీ జనసేన సమాధానం చెప్పాలని అడిగా. ఈ పాపాల పల్లకిని బీజేపీ జనసేన మోస్తుందని కూడా చెప్పా. మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు 1,000 కోట్ల భూమి 1,000 కోట్లకి తీసేసుకుంటారా? అసలు ఇన్ని సంవత్సరాలు మీరు ఆ భూమి కబ్జా పెట్టి అనుభవించినందుకు మీ మీద కేసులు పెట్టాలా? ఏం చేయాలి? అసలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏముంది? 1.5-2 సంవత్సరాలు అయింది, ఎందుకు పట్టించుకోలేదు మీరు కేసులు? కానీ ఏమి అంటే ఈయన తోడళ్ళనే లేకపోతే ఆయనకి బంధువులనే? 54 ఎకరాలు పేదోడు ఎవడన్నా ఒక పట్ట ఇల్లు కట్టుకోవడం లేదు, నిరుపేదోడు ఎడగన్నా కానీ ఒక సైట్ కబ్జా ఎవరైనా ఆక్యుపై చేసి గుడిసేసుకుంటే పోలీసులు జేసీబీలు కొట్టి మనం ధ్వంసం చేస్తున్నారే. ఎవడైనా మెట్లు కట్టుకొని ఒక అడుగుగా రోడ్డు మీదకి వస్తే వాడు మెట్లన్నీ పగలగొడుతున్నారే. చిన్న 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 సంఘటనలు మనం చూస్తున్నాం ఇదంతా. అలాంటిది 54 ఎకరాలు ఎవరికి కబ్జా పెట్టింది? వాళ్ళు ఏమన్నా ప్రజాసేవ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నారా? మెడికల్ కాలేజ్ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. మీరు వ్యాపారం చేసుకునే సంస్థలు మీరు ప్రభుత్వ భూమి ఎలా ఆక్యుపై చేస్తారు? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మేము ముఖ్యమంత్రి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద లేదా? ఎవరు భూములు కాజేస్తున్నారు, ఎవరు భూములు ఆక్యుపై చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఏదో ఒక్కటి కూడా చూపిలేదు. ఊరికి మాటలతో అన్నారు తప్పితే సాక్ష్యాలు చూపించలేదు. మేము సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాం. ఈరోజు మీరు దాన్ని దాటేసుకొని మా మైకులు కట్ చేసి మమ్మల్ని బెదిరించినంత మాత్రాన ఎక్కడ పోవి. తిరుపతి లడ్డు విషయంలో చాలా వివాదం రాజుకుంది కదా, మీరు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళినట్టుందే? లేదండి, అది మిస్టేక్. ఎందుకంటే మాకు వీళ్ళు ఏం చేశారు, సిట్ వేశారు. ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు సిబిఐని అపాయింట్ చేసింది. సిబిఐ సిట్ 2 ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తిరుపతి లడ్డు విషయంలో ఎవరు ఎక్కడ మాట్లాడొద్దు, ఈ కేసు ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఈ కేసులో ఎవిడెన్స్ ఏందనేది అసలు నిజానిజాలు నిర్ధారణ చేసేంతవరకు మీరు కామ్గా ఉండండి అని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించే మేము మా పార్టీ తరపు నుంచి ఎవరైనా కూడా దాంట్లో ఇంటర్ఫీర్ కాలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసింది, సిబిఐ సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసిందో విత్ ఎవిడెన్స్ చూపిస్తాను నేను మీకు. కాబట్టి అది పేపర్లు చూసే నేను కొన్ని పేర్లు మాట్లాడగలను, ఎందుకంటే అది గత 15 సంవత్సరాలు జరుగుతుంది. దాంట్లో ఏముంది, 2019 నుంచి 2024 మధ్యలో ఏదైతే సప్లై వచ్చిందో తిరుపతికి, ఆ సప్లైలో ఎప్పుడైనా ఒక శాంపిల్ మేము, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, 14-19 మధ్య కాలంలో 11 ట్యాంకర్లు మీరు రిజెక్ట్ చేశారు. అదే క్వాలిటీ లేదని, కల్తీ ఉందని కాదు, క్వాలిటీ తగ్గితే 14-19 మధ్యలో క్వాలిటీ తగ్గింది. ఎప్పుడైనా క్వాలిటీ తగ్గితే ఎనికి పంపించేదే అక్కడ రూల్. ఆ క్వాలిటీ తగ్గిందని 11 లారీలు మీరు రిజెక్ట్ చేశారు, అవి ఎనికి వెళ్ళిపోయినాయి. 19-24 మధ్య కాలంలో 18 లారీలు క్వాలిటీ లేదని చెప్పి మాకు ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. అది క్లియర్ ఎవిడెన్స్, అది సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా ఉంది. అది ఎనికి పంపించేశారు. మేము స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అన్ని లారీలు ఎక్కువైనాయి. తర్వాత 24 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెండర్ కాల్ ఫర్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెండర్ కాల్ ఫర్ చేశారు. మా ప్రభుత్వంలో కాదు. టెండర్ కాల్ ఫర్ చేసిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఓపెన్ చేశారు బిడ్లు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 8 లారీలు ఏదైతే విఆర్ కంపెనీ ఉందో వాళ్ళు సప్లై చేశారు. అవి యాక్సెప్ట్ అయినాయి, పైకి వెళ్ళిపోయినాయి. తర్వాత వచ్చిన 4 లారీలు జూలై ఆగస్టులో వచ్చిన ట్యాంకర్లు జూలై 11 2 సార్లు, 2 ట్యాంకర్లు ఒకసారి 2 ట్యాంకర్లు ఒకసారి వస్తే 4 ట్యాంకర్లు క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు. కల్తీ ఉందని రిజెక్ట్ చేయలేదు. కాబట్టి సిట్ సిబిఐ ఛార్జ్ షీట్లో కానీ సిట్ ఛార్జ్ చూసుకోండి. అది క్వాలిటీ సరిలేదని చెప్పి వెనక్కి పంపించిన లారీలని అదే శ్రీకాళహస్తిలో ఒక క్రషర్ పక్కన పెట్టి వైష్ణవి డైరీనో దాని పక్కన పార్క్ చేసి డైరీని తర్వాత వైష్ణవి డైరీ అని చేసి పార్క్ చేసి మళ్ళీ 2 మంత్స్ తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో అదే లారీలని కొండ మీద తీసుకెళ్ళి అదే నెయ్యితో ఏది డిస్క్వాలిఫై అయ్యి వెనకపోయిన లారీలతో మీరు లడ్డులు తయారు చేశారు అని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టింది. దీంట్లో సిట్ ఛార్జ్ షీట్లో పెట్టింది. ఎవరి హయాంలో నెయ్యి శాంపిల్ తీసుకొని టెస్ట్ చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నెయ్యి శాంపిల్ తీసుకొని తెలుగుదేశం పార్టీ హయాంలో రిజెక్ట్ చేసి తెలుగుదేశం పార్టీ హయాంలో మళ్ళీ దాన్ని రీఎంట్రీ చేసి అదే లారీలు మళ్ళీ వేరే పేరు మీద మళ్ళీ పాస్ చేసుకుని అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఏం చేస్తారు? నేను అడిగేది స్ట్రైట్గా అడుగుతున్నా. మాధవరావు గారు, ఇదే మాట మీరు సిబిఐ ఛార్జ్ షీట్ వేయక ముందే మీ మీద ఈ ప్రభుత్వం ఆరోపణలు చేసినప్పుడే మరి చెప్పొచ్చు కదా. మాకు అప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇన్ డెప్త్గా మేము వెళ్ళలేదు. ఎందుకంటే 2014 నుంచి ఏంటి ప్రభుత్వం ఒక నిమిషం ఇది ఏంటంటే ఇది టెక్నికల్ విషయం.
అక్కడ తిరుపతి అధికారులు చూస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు, అది ఇప్పుడు టీటీడీ అనేది ఏంటి, స్వతంత్ర బాడీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ కూడా చెప్పారని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నెయ్యి వేయమని చెప్పడు కదా, కాబట్టి ఆయన తెలిసి ఉండొచ్చు తెలిసిపోయి ఉండొచ్చు అని కూడా అన్నాడంట. కానీ ఆ టైంలో ఏంటంటే కుట్రనే మొత్తం చెప్తా మీకు, ఎందుకంటే టెక్నికల్గా తెలియకుండా, టెక్నికల్ లోపల ఏం జరిగిందో చూడకుండా, నిజం సిబిఐ వేసినప్పుడు, సిట్ వేసినప్పుడు సుప్రీంకోర్టు విత్ ఇన్ ఏ డేస్లో రియాక్ట్ అయ్యి ఎవరు మాట్లాడొద్దని చెప్పింది. అది మీకు అందరూ తెలుసు. అందుకే మేము కామ్గా ఉండాల్సి వచ్చింది, మా పార్టీ కానీ అందరూ కూడా. మా అధ్యక్షుడు కూడా కామ్గా ఉండండి, నిజాలు కోర్టు మనకి ఎంక్వైరీలు తెలుస్తాయి అని చెప్పి కామ్గా ఉన్నాం. మీరేసిన సిట్టు, మీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సిబిఐ, మీ అలయన్స్ ప్రభుత్వంలో నడుస్తున్న సిబిఐ, అన్ని సిబిఐ సిట్ కూడా నిజంగా అక్కడ ఏదైనా జరిగి ఉంటే ఛార్జ్ షీట్లు వాస్తవాలు రాసిన దాంట్లో మీరు చూసుకుంటే ఏమని రాసిన దాంట్లో, అసలు మా ప్రభుత్వం 19-24 మధ్య కాలంలో ఏ శాంపిల్ వీళ్ళు టెస్ట్ చేయలేదు, ఏ శాంపుల్ వీళ్ళు దాని మీద ఆరోపణ చేయలేదు, ఏది జరగలేదు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, ఆ 4 లారీలు వచ్చి వెనక్కి పోయినాయి. మేము దీంట్లో అబ్జర్వ్ చేస్తే మొత్తం దీంట్లో 2010 నుంచి 2024 వరకు నెయ్యి సప్లై చేసిన కంపెనీలు అన్నీ ఎన్నో టెండర్లు అయినాయి, ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ప్రతి కంపెనీ ఇచ్చిన రేట్లు 291 రూపాయల నుంచి 329 రూపాయల దాకా ఏమో రేట్ ఎంత పెరిగింది. ఈ 15 సంవత్సరాలు స్పాన్లో పెరిగి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెరిగిన దాంట్లో 260, 270 నుంచి 320, 330 అంటే ఒక 60-70 రూపాయలు పెరిగింది. పాల రేట్లు కూడా అదే రేట్లో పెరిగినాయి. మిల్క్ రేటు కూడా 15 సంవత్సరాల ముందు మిల్క్ రేట్ ఏముంది, ఈరోజు మిల్క్ రేట్ ఏముందని చూస్తే అది కూడా ఒక 10-15-20% పెరిగింది. కానీ ఈరోజు వీళ్ళు కొంటారు, టీటీడీ టెండర్లు వేసి కొంటారు నెయ్యిలో ఈరోజు ఎంత కొంటున్నారు తెలుసు, 638 రూపాయలకు కొంటున్నారు, 658 రూపాయలకు కొంటున్నారు ఈరోజు. ఎందుకు, ఒకేసారి ఏమన్నా రేట్లు డబల్ కంటే ఎక్కువైనాయి పాల రేట్లు. నెయ్యి రేటు ఎందుకు డబల్ అయింది? మా ఆరోపణ ఏంటంటే దీంట్లో క్లియర్గా ఎవిడెన్స్ చూస్తే, అక్కడ గుజరాత్లో ఒక కంపెనీ, అది కూడా డిస్క్వాలిఫై అయితే 2019కి ముందు ఆ కంపెనీని హెరిటేజ్ ఏదో టేక్ ఓవర్ చేసి దాన్ని మళ్ళీ క్వాలిఫై చేసి మళ్ళీ ఆ కంపెనీ నుంచి కూడా సప్లై వచ్చింది. దానికి సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది, మేము చెప్పేది కాదు, ప్రూఫ్లు మేము తేలేదు, మొత్తం సిబిఐ పెట్టిన ఛార్జ్ షీట్లో ఉన్న పేజీ నెంబర్లు ప్రూఫ్లు చూసుకొని మేము మాట్లాడుతున్నాం. మీరు డిస్క్వాలిఫై అయిన కంపెనీని మీరు టేక్ ఓవర్ చేసి ఆ కంపెనీ మీరు సప్లై చేశారు, గత అని జరుగుతూ వచ్చినాయి. మీరు ఎందుకు ఈ మాటలు మాట్లాడారు అంటే, మీరు ఒక పొరపాటు చేశారు. ఏది, 15 సంవత్సరాల నుంచి నెయ్యి రేటు ఇంతే ఉంది, నెయ్యి రేటు ఒక్కసారిగా డబల్ చేయాలి అంటే ఈ అలిగేషన్ వస్తుందని చెప్పి, ఈ ఎప్పుడైతే రిజెక్ట్ అయిన మీ హయాంలో రిజెక్ట్ అయిన లారీలు 4 అడ్డం పెట్టుకొని ఒక రకమైన ఎలాగో మాకు క్రిస్టియన్ అని అదని ఇదని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మేము ముద్ర వేసి మమ్మల్ని బాడీ ప్రచారం ఏదో చేస్తున్నారు, దాన్ని ఏదో చేయాలని మా మీద ప్రజల్లో వీళ్ళు నమ్మి ఓట్లు వేశారు కదా, వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు కదా అన్ని పథకాలు. కాబట్టి మా మీద ఒక రకమైన మళ్ళీ ఈ బ్యాడ్ ప్రచారం చేయాలని ఒక దుర్మార్గం ఆలోచనతో వీళ్ళు చేసి వీళ్ళు నెయ్యి రేట్లు డబల్ చేసుకొని ఈరోజు కమిషన్లు పొందుతున్నారు అనేది మా ఆరోపణ. దాంట్లో ఇవన్నీ బయటికి రాకుండా కోసం జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేసి, అసలు మా హయాంలో నెయ్యే శాంపిల్ తీసుకోలేదు, మీరు టెస్ట్ చేయలేదు, మమ్మల్ని అంటే బ్లేమ్ చేస్తారు. మాకు ఇప్పుడు కూడా మా అధ్యక్షుడు చెప్పేది ఏంటంటే, అసలు మన హయాంలో 19 to 24 ఒక్క శాంపిల్ అయినా మీరు టెస్ట్ చేసి కదా మమ్మల్ని అడగాలి. లేదు, ఇంకొక ఆరోపణ వీళ్ళు చేసేది ఏంటంటే, సుబ్బారెడ్డి గారు ఉన్న టైంలో ఎవరో ఒక అధికారి కంప్లైంట్ చేశాడని చెప్తున్నారు. సుబ్బారెడ్డి గారు కూడా ఏం చేశారు, కంప్లైంట్ చేసిన అధికారి ఇచ్చిన కంప్లైంట్ మీద దీన్ని ల్యాబ్ పంపించి టెస్ట్ చేయండి ఆథరైజ్డ్ ల్యాబ్స్కి అని చెప్పి ఆయన సంతకం పెట్టి మూవ్ చేశాడు. అది ఒక జిఎం దగ్గరికి వెళ్ళింది, ఇది టెక్నికల్ జిఎం దగ్గరికి వెళ్ళింది 22లో. ఆ జిఎం ఏం చేశాడు, అది ఎక్కడికో వెళ్ళి పంపించి టెస్ట్ చేయించాడు. దాని రిపోర్టు టీటీడీ బోర్డుకు కానీ ఆ వ్యవస్థకు కానీ చైర్మన్కి కానీ ఎవరికి రీసబ్మిట్ చేయలే. ఎందుకంటే వీళ్ళు రిపోర్ట్ వచ్చి వీళ్ళ ముందు పెడితే కదా వీళ్ళు దాని మీద యాక్షన్ తీసుకునేది. ఆ అధికారులే దాన్ని తొక్కి పెట్టారు, పంపించారు కూడా తెలియని పరిస్థితి. అలాంటిది ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఒక మిస్టేక్ జరిగి ఉంటే ఆ అధికారి మీద తీసుకోవాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఇప్పుడు మేము ఏమైనా మూవ్ చేయకపోతే, రిపోర్ట్ టెస్ట్ పంపకపోతే సుబ్బారెడ్డి గారికి ప్రాబ్లం అవుతుంది. అసలు ఇవన్నీ ఏది 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వానికి సంబంధం లేని విషయాల్ని వాళ్ళు మీడియాలో మాట్లాడి బ్యాడ్ ప్రాపగాండా చేయాలని వాళ్ళు ఎల్లో మీడియాలో ప్రచారాలు చేసుకున్నారు తప్ప అసలు మా ప్రభుత్వానికి ఈ నెయ్యి కేసుకి సంబంధమే లేదని సిబిఐ ఛార్జ్ షీట్లో కానీ మీరేసిన సీట్లు అయితే మళ్ళీ మీరు ఈరోజు మళ్ళీ కమిటీ వేస్తామంటున్నారు. ఎందుకు నాకు అర్థం కాదు. మీ సిబిఐ మీద మీకు నమ్మకం లేదా? మీ సిట్ మీద మీకు నమ్మకం లేదా? మళ్ళీ ఎందుకు మళ్ళీ కమిటీ వేస్తామంటున్నారు? అక్కడే వాళ్ళ కుట్ర బయటపడుతుంది. అంటే సిబిఐని నమ్మరు, సిట్ని నమ్మరు, మళ్ళీ కమిటీని నమ్ముతారా? స్టేట్ గవర్నమెంట్ పని చేయదు, సెంట్రల్ గవర్నమెంట్ పని చేయకపోతే వీళ్ళు వేసే కమిటీ పని చేస్తుందా? పక్కా ఇది కుట్ర. వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని కప్పెట్టడానికి ప్రయత్నం మా మీద బురదలాలని చూశారు. రెండోది వాళ్ళు ఏదైతే అవినీతి పాల్పడాలని చూశారో దానికి దీన్ని అడ్డంగా పెట్టుకొని మూవ్ చేసుకొని ఒక్కసారిగా పాల రేట్లు ఏమన్నా ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు అయినాయా?
లేదు కదా. మరి 320 రూపాయల నెయ్యి 658 రూపాయలు ఎట్లా అయింది? ఇది 320 రూపాయలు 658 రూపాయలు చేయడం కోసం ఇది కల్తీ నెయ్యి అని ఒక క్రియేట్ చేసి ఒక భ్రమను కల్పించి ఇది ఎక్కువ రేట్లు అమ్ముకుంటున్నారు తప్ప వేరేది కానే కాదు. ఎందుకంటే ఒక సంవత్సరంలో అయితే మనం ఒప్పుకుంటాం, ఒక 10% 20% పెరిగిందంటే ఒప్పుకుంటాం. ఒక మాట మాధవరావు, రెండు పార్టీలు మీరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. జనానికి తెలియదా అసలు ఆవు నెయ్యి అనేది కేజీ 2000 రూపాయల వరకు ఉంటుంది. 300కి లేదు, 2000 లేదు కాదండి, నేను కూడా కొంటాము. మేము బెంగళూరులో కూడా మేము 1600 రూపాయలకి వివిఐపీలకు కానీ లేకపోతే అభిషేకాల కోసం కానీ చేసే నెయ్యిని 1600 రూపాయలు కొంటలేదు. అక్కడే నేను చెప్తుంది. మేము నిన్న అదే 1600 నిన్న సిబిఐ ఛార్జ్ షీట్లు అది కూడా బయటపడింది. నిజంగా యాక్చువల్గా మాకు తెలియదు అది. నిన్న సిబిఐ ఛార్జ్ షీట్లు బయటపడింది ఏంటంటే, నేను అందుకే పేపర్లు చూసి మాట్లాడతానని చెప్పి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను సెషన్స్లో టైం వచ్చినప్పుడు మాట్లాడదామని కొత్త ఎవిడెన్స్ సిబిఐ ఛార్జ్ షీట్లను తీసి పెట్టుకున్నాం మేము. అక్కడ ఏం జరిగిందంటే 14-19 మధ్యకాలంలో 14-19 మధ్యకాలం నెయ్యి తయారు చేయడానికి లడ్డు తయారు చేయడానికి నెయ్యి కొన్నారు. లడ్డు తయారు చేసే నెయ్యి కొన్నారు, ఆ నెయ్యితో లడ్డు తయారు చేశారు. కానీ ఆ లడ్డు మీద పూత పూయడానికి వేరే నెయ్యి కొన్నారు. అసలు మాకు షాక్ నిన్న మేము ఆ ఎవిడెన్స్ చూసి. 14-19 మధ్యకాలంలో విత్ పేపర్ విత్ ప్రూఫ్ ఉంది, టెండర్లు ఉన్నాయి, ఏ కంపెనీ సప్లై చేసింది ఉంది. మేము అడిగేది ఏంటి, ఒరిజినల్ కాదు అదే మేము అడుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2 రకాల నెయ్యిలు ఎందుకు కొనిందని మేము అడుగుతున్నాం. ఒకటి, అసలు నెయ్యితో లడ్డు తయారు చేసినప్పుడు పోతకి నెయ్యి కొనాల్సిన అవసరం ఏముంది? మేము అడిగే బంగారం ఉందండి, మీరు బంగారంతో ఒక వస్తువు తయారు చేశారు, దాన్ని పోత వేయాల్సిన లేదు కదా. మీ తప్పులన్నీ ఇప్పుడు సిబిఐ బయటపెట్టింది, దానికి మీరు సంకలు తోడుకుంటున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రతిదీ మా దగ్గర ఆధారం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి దయ నిజాయితీగా మా మీద ఉంది కాబట్టి, మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఈరోజు మీ అన్నీ కూడా పొరపాట్లు బయటకు వచ్చినాయి. దానికే మీరు భయపడుతున్నారని మేము అడుగుతున్నాం. ఈ సాక్ష్యాలు మేము చూపిస్తాం మీకు కావాలన్నా, లేదా అసెంబ్లీలో రేపు కౌన్సిల్లో వచ్చేది రాబోయే రోజులు మేము చూపిస్తాం. మేము ఇప్పటివరకు నేనైతే వెంకటేశ్వర స్వామి ఇష్యూ మీద నేను మాట్లాడాలి, ఎందుకంటే దేవుడు మాకు నమ్మకం ఉంది. దేవుడే మనం ఏం మాట్లాడినా అది మనకు తెలియకుండా మాట్లాడకూడదు, దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆ నిజాలు బయటకు వస్తే మేము వెయిట్ చేసాం. నిన్న ఎవిడెన్స్ మొత్తం ఛార్జ్ షీట్లు సిబిఐ అన్నీ చూసిన తర్వాత మాకు క్లియర్ ఎవిడెన్స్ దొరికింది. మేము రేపు ఆ ఎవిడెన్స్తోనే మాట్లాడతాం. అసలు నెయ్యి కొని లడ్డు తయారు చేసి పూతక లడ్డు మళ్ళీ నెయ్యి కొంటాం ఏంది? సప్లై వచ్చిందండి. విచిత్రమైన పరిస్థితులు ఎక్కడ ఉందా? అసలు ఆశ్చర్యపోయే నిజాలు సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ హయాంలో జరుగుతున్నాయి, మా హయాంలో కాదు. మీ మీద దాడులు, మీ పైన చూస్తున్న ఆరోపణలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరైపోతున్నట్టు ఏం లేదండి. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వాళ్ళ యొక్క ఏదైతే ఈ అవగాహన లోపంతో కానీ అవగాహన రాహిత్యంతో కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితుల్లో వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడంలో కానీ ఈ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఇలాంటి దాడులకి దుర్మార్గాలకి పాటుపడుతున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడడం అనేది కానీ అసలు ఏమి లేనప్పుడు కాంగ్రెస్ని ఎదుర్కొంది, తెలుగుదేశం పార్టీని ఎదుర్కొంది. మళ్ళీ మేము 67 సీట్లతో అధికారం రాలేకపోయినా మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ పనిచేసి 151కి వచ్చాం. కానీ ప్రజలను మేము ఎప్పుడు మోసం చేయలేం. తెలుగుదేశం పార్టీ ప్రతిసారి ప్రజలు మోసం చేస్తూ ఉంది. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి అబద్ధపు హామీలు, మోసపూరిత హామీలు ఇవ్వడం, ఒక 10% 6% పీపుల్ని అంటే మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు లాక్కొని అధికారంలోకి వస్తుంది తప్ప ప్రతిసారి గెలిచినసారి మోసం చేస్తూ ఉంది. 14-19 కాలంలో రైతులు రుణమాఫీయే చాలు, వేరే ఏం పర్లే, ఒక రుణమాఫీయే మోసం వాళ్ళది తెలుసు. మళ్ళీ విజయవాడలో 39 గుళ్ళు కొట్టారు వాళ్ళు. మళ్ళీ హిందుత్వం గురించి మాట్లాడతారు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి గుళ్ళు మీద దాడులు. కానీ అదేంటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైనా పగల కొడితేనేమో జగన్మోహన్ రెడ్డి పగల కొట్టించినట్టు, వీళ్ళ హయాంలో ఎవరైనా పగల కొడితేనేమో దారిని పోయాడు పగల కొట్టినట్ట. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే అన్ని ముఖ్యమంత్రి చేపిస్తాడా? అన్ని ముఖ్యమంత్రికి అంటగడతారా? కానీ వాళ్ళ మీడియా మొత్తం ఆ వైపు ఉంది కాబట్టి, ఆ సామాజిక వర్గం వైపు ఉంది కాబట్టి వాళ్ళందరూ కలిసి ఈ సాక్షిని ఒక్కదాన్ని ఎదుర్కోవాలి కాబట్టి వాళ్ళందరూ బ్యాడ్ ప్రాపగాండా చేయటం, వాళ్ళ అధికారంలో రావడం కోసం ఎన్ని రకాల దారులు తొక్కాలో రకాల దారులు తొక్కే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజలు రియలైజ్ అయ్యారు. ఈరోజు ప్రజలు రియలైజ్ అయ్యారు కాబట్టి నిన్న కూడా అడిగా, మీకు 11 వచ్చి 11 వచ్చి నేను మొన్న దానికి ఆన్సర్ నేను చెప్పా. మీరు అమరావతి రాజధాని తీసుకొస్తే కృష్ణా గుంటూరు జిల్లాలో మీరు ఎన్ని సీట్లు గెలిచారు 2019లో? ఎందుకు ఓడిపోయారు మీరు? అమరావతి ప్రజలు ఇష్టపడితే మీరు ఎందుకు ఓడిపోయారు? కృష్ణా గుంటూరు జిల్లాలో మీకు వచ్చిన సీట్లు ఎన్ని అని అడిగితే మంత్రుల దగ్గర సమాధానం లేదు, తలకాయలు ఉంచుకున్నారు. రైట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉండవు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఒక అమరావతినో ఇంకొక దీని మీద దాని మీద జరగదు. ఎన్నో రీజన్స్ ఉంటాయి ఎలక్షన్లో ఓడిపోవడం గెలవడానికి. కాబట్టి 23 మీకు వచ్చినా 11 మాకు వచ్చినా రేపు మళ్ళీ మీకు ఒకటి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే
అప్పుడు చేసిన మోసాల కంటే ఇప్పుడు చేసే మోసాలు ఎక్కువ, అప్పుడు ఇచ్చిన హామీల కంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎక్కువ. అప్పుడు మీరు చేసిన అప్పులు 3 లక్షల కోట్లు అయితే 14-19 మధ్య కాలంలో ఏ కోవిడ్ లేకపోయినా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మీకు రియంబర్స్ కొంత సహకారం ఇచ్చినా కూడా మీరు చేయలేకపోయారు, అభివృద్ధి అనేది చేయలేకపోయారు. హైవేలు తెచ్చినా, పోర్టులు తెచ్చినా, ఎయిర్పోర్ట్లు తెచ్చినా, ఇండస్ట్రీస్ తెచ్చినా మొత్తం మేము తెచ్చాం. రైతులు సస్యశ్యామలంగా బతికారు 1924 మధ్య కాలంలో. ప్రతి పంటకి రేటు వచ్చింది. కానీ ఈరోజు ఏ పంటకి రేటు లేదు, ఎరువులు లేవు. ఈరోజు రైతులు అలో లక్ష్మణ అని ఊళ్ళో వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చింది. ఇది కూడా కుట్రే. రైతులకు గిట్టుబాటు ధరలు లేక, ఎరువులు లేక పంటలు ఆపేస్తే వాళ్ళు భూములు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇండస్ట్రీస్కి అని చెప్పి, వేల ఎకరాలు దారాదత్తం చేసుకోవచ్చు బినామీ కంపెనీలకు అని చెప్పి ఇది ఒక కుట్రని నేను చెప్తా ఉన్నాను. కాదని మీరు ప్రూవ్ చేయండి. ఎమ్మెల్సీతో సంతృప్తి చెందుతున్నారా, లేకపోతే రేపు శాసనసభకి ఏదన్నా అట్లేం లేదు, అట్లేం ఉండదు. ఎందుకంటే మాకు ఏ బాధ్యత అయితే ఇస్తారో ఆ బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాలని నేను అనుకుంటా. అది ఇన్ఛార్జ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఏదైనా సరే. ఇప్పుడు నాకు ఈ బాధ్యత ఇచ్చిన నమ్మి ప్రకాశం జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అది నాకు ఇచ్చారు. మరి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి కదా. కాబట్టి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెడతానని నేను ఆ రోజే మాట ఇచ్చా. ఇవి అదే దారిలో ప్రభుత్వానికి వాళ్ళ యొక్క అవినీతి కావచ్చు, వాళ్ళ యొక్క అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ వైఫల్యాలు కావచ్చు, మొత్తం నేను ఎక్కడికక్కడ విత్ సాక్ష్యాధారాలతోనే మాట్లాడుతున్నా. ఈ 20 నెలల్లో మాట్లాడిన ప్రతి మాటకి నా దగ్గర ఆధారం ఉంది. ప్రతి మాటకి నా దగ్గర జీవోలతోనే మాట్లాడుతున్నా. నేను వ్యక్తుల మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ నేను ఎప్పుడు టార్గెట్ చేయను. మీ ప్రభుత్వం మా ప్రభుత్వం, మీ విధానాలు మా విధానాలు. మా విధానాలు ఇవి. మేము ప్రజలకు ఈ మేలు చేసాం. 3,23,000 కోట్ల అప్పులు, 32,000 కోట్ల అప్పులు తెస్తే 272 మేము అకౌంట్లు వేసాం. కానీ మీరు చేసిన 3 లక్షల కోట్లకు అప్పు మేము వడ్డీలు కట్టాం. కోవిడ్లో ఇన్కమ్ పోయింది. కోవిడ్లో దాదాపు 1,00,000 కోట్ల ఇన్కమ్ పోయింది. మళ్ళీ మీరు చేసిన అప్పులకే మేము మళ్ళీ దాదాపు 50-60 వేల కోట్లు వడ్డీ కట్టాం. 1,00,000 కోట్ల అప్పులకి వడ్డీలకి పోతే, కోవిడ్లో ఇన్కమ్ పోయి ఇది పోతే 2,72,000 కోట్ల గ్రేటా కాదా? ఒక్క రూపాయి ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఇన్ని నేషనల్ హైవేలు, ఇన్ని పోర్ట్లు, ఇన్ని మెడికల్ కాలేజీలు, అసలు ఇంకా మళ్ళీ నాడు నేడు స్కూల్ మొత్తం మేము బాగు చేసాం మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత. మీరు దాన్ని ఊసే లేదు. మళ్ళీ పోటీ పడాలి ప్రపంచంతో. మీరు ఐటీ అంటారు కదా, కానీ మీరు ఎక్కడ ఇంగ్లీష్ మీడియం ఎందుకు వదిలేస్తున్నారు? నారాయణ చైతన్యలేమో ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ఉండాలి. అంటే పేదవాళ్ళ పిల్లలు ఎప్పటికీ ప్రయోజకులు కాకూడదు. మీ పార్టీకి సంబంధించిన మీ సామాజిక వర్గాలకు సంబంధించిన మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అమెరికాలో పోయి వెళ్ళచ్చు. అది కుట్ర కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని, పేదవాళ్ళైనా ఎవరైనా సరే సమానంగా చూసిన ఘనత అయింది. మీ రాజకీయ ఎదుగుదల ఎమ్మెల్సీ వరకేనా, లేకపోతే ఇంకా మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పార్టీ అట్లేం ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తాం మేము. అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు మాత్రమే ఆయన ఈ పని చేసిరా అంటే పని చేసి వస్తాం మేము. అంతమించి మేమేమి ఆయన దగ్గర పోయి అడిగేది లేదు. ఇప్పుడు మేము 3 సార్లు నాకు అవకాశం ఇవ్వలేదు టికెట్గా. అయినా నేను ఇప్పుడు ఎందుకు ఫైట్ చేస్తున్నా మరి? అంటే జనరల్గా కోరుకుంటారు కదా వ్యక్తిగత ఎదుగుదల. అట్లేం లేదండి. అది ఆయనకు కూడా తెలుసు కదా, ఎవరు బాగా కష్టపడుతున్నారు, ఎవరు మనతో నిజాయితీగా ఉన్నారు, కష్టకాలంలో ఎవరు ఉన్నారు, మనం సంతోషంగా ఉన్నప్పుడు ఉన్నా. ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెనకాల ఉన్నా. నాకు అవకాశం వచ్చినా రాకపోయినా ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో నన్ను పిలిచి నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు. అది కదా రిలేషన్ కావాల్సింది. ఆయన మంచిగా ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేయాలని కోరుకోవాలి, కానీ ఆయన కష్టంలో ఉన్నప్పుడు పోయి నాకు జై అని మనం అడగడం భావ్యం కాదనేది నా ఉద్దేశం. అందుకని ఆయన ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాడో, ముఖ్యమంత్రిగా ఉంటాడో, ఆ రోజు మేము ఏదైనా అడుగుతాం. లేదు ఆయన అధికారంలో రావడం కోసం మా ఏమైనా పని చేయమని మేము చేస్తాం. నాకు ఇంకా 2 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది. ఈ 2 సంవత్సరాలు అసెంబ్లీలో మా వాయిస్ తగ్గదు. ఇంకా రాను ఇంకా పెరిగేదే. ఇంకా ప్రజల పక్షానే పోరాడతాం, ప్రజల కోసం మాట్లాడతాం. అడ్వకేట్లకు కూడా మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, సార్ మాకు అడ్వకేట్లకి 10,000 ఇస్తామన్నారు, 5,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అని చెప్పి ఒక్క నెల కూడా ఇప్పుడు అడ్వకేట్లకి, స్టేట్లో ఉన్న అడ్వకేట్లకి కొత్తగా పాస్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళకి ఏదో సపోర్ట్ కోసం మళ్ళీ ప్రాక్టీస్ వచ్చింది. అది వాళ్ళ వృత్తి లేదు, అలానేస్తాం, అది లేదు. రెండోది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు జీతాలు కూడా లేని పరిస్థితులు 20 నెలల నుంచి ఉందండి ప్రభుత్వం. అసలు పవన్ కళ్యాణ్ని అడిగితే అసలు ఎక్కడున్నాడో లేదు. అప్పులేమో విచిత్రం ఏంటంటే 3,20,000 కోట్లు అప్పులు తెచ్చారు. కనీసం ఎంపీటీ జెడ్పీటీసీలకు జీతాలు ఇవ్వడం డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. అసలు ఎలా మాట్లాడతారండి వీళ్ళు? ఏ మొహం పెట్టుకొని మాట్లాడారు అర్థం కాదు. అందుకే వాళ్ళ వైఫల్యాలు బయటకు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు లోపల రానియట్లేదు. ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం అపోజిషన్ లీడర్కి ఇస్తామంటే ఎవరు వస్తారు మీరు చెప్పండి? ఎమ్మెల్యేకి ఎప్పుడు వారానికో 2 వారాలకో 1 నిమిషమో 2 నిమిషాలు ఇస్తున్నారు. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో అపోజిషన్ లీడర్ వచ్చి 1 నిమిషం 2 నిమిషాలు ఇస్తే ప్రజలు రాష్ట్రం మొత్తం సమస్యలు ఆయన ఎక్కడ మాట్లాడగలడు? అది ప్రాబ్లం. ఆయన వస్తే వీళ్ళ వైఫల్యాలు బయటకు వస్తాయి, ఆయన రాకపోతే మాట్లాడే వాళ్ళు ఉండదు, డిఫెన్స్ ఉండదు. కాబట్టి మనం ఇదే కంటిన్యూ చేసుకొని ఈ మోసాలు కుట్రలు ఇలా కంటిన్యూ చేసుకొని పోవచ్చు అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే అపోజిషన్ ఉండదో ప్రభుత్వం పూర్తిగా కొలాప్స్ అయిపోద్ది. మరో సందర్భంలో మళ్ళీ కలుద్దాం సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.